సంతోషించినంతటి కంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. లూకా సువార్త 15:3 కూడా చదువుదాం. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 తిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల కంటే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. చాలండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి కొన్ని మాటలు మీతో చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చదువుకున్నది, లూకా సువార్త 15వ అధ్యాయంలో చదువుకున్నది కూడా ఒకటే. అయితే మత్తయి సువార్తలో కంటే లూకా సువార్తలో స్పష్టంగా మనకి ఈ వచనాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి, అర్థవంతంగా. ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు అండి? 100 గొర్రెలు. 100 అనే మాటకు అర్థం 100. వాటిలో ఒకటి తప్పిపోయింది. అయితే ఆ యజమానుడు ఆ 99టిని వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతికినప్పుడు అది దొరికిన తరువాత ఆ గొర్రెను భుజం మీద వేసుకుని సంతోషంగా తిరిగి వచ్చి తన పొరుగు వారికి, చుట్టుపక్కల వారికి దానిని గురించి చెప్పి సంతోషపడుతున్నాడు. దానికి వివరంగా ఏం రాసుకుంటూ వచ్చారంటే కింద మాటలో, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో మరీ ఎక్కువగా సంతోషం కలుగును అనే మాటతో ఈ ఉపమానం ముగించబడింది. సహోదరులారా, 100 గొర్రెలు ఒక యజమానుడి దగ్గర ఉన్నాయి. ఈ 100 గొర్రెలు మేతకు వెళ్ళిన తర్వాత ఒక గొర్రె తప్పిపోయింది. 99 లెక్క చూస్తే 99 వచ్చాయి. వాటిని చూసి సంతోషపడవచ్చు, ఒక గొర్రె ఏమందలే పోతే పోయింది, 99 క్షేమంగా ఉన్నాయి కాబట్టి ఒక గొర్రె గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, అంత గాబరా పడాల్సిన అవసరం ఏం లేదు కదా అని అనుకోకుండా 99టిని ఒక చోట విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రె కోసం యజమానుడు వెళ్ళి వెతికాడు. వెతికిన తర్వాత ఆ గొర్రె కనబడింది. కనబడిన గొర్రెని చెవులు పట్టుకునో, ముట్టి సిగమారు పట్టుకునో, తాడు పట్టుకుని గబగబా ఈడ్చుకుని రావటాల్సింది పోయి దాని గొర్రెని ఎప్పుడైనా గొర్రె యజమానుడు కాళ్ళ దగ్గర గేళ్ళ దగ్గర కొట్టడు, కేవలం నడుము మీదే కొడతాడు. మీరు గమనించవచ్చు. సురుక్కుమంటది, కదల్చవలసిన రూట్లో కదులుతుంది. కాళ్ళ మీద కానీ ముట్టి మీద కానీ కొట్టడు. అది స్వల్పజీవి. నడుము మీద మాత్రమే చాచి కొడతాడు, దెబ్బక లైన్లోకి వచ్చాది. అలాంటి పనులు ఏమి చేయకుండా దానిని భుజం మీద ఎత్తుకుని ఇటు 2 కాళ్ళు పడేసి దాంతో మాట్లాడుకుంటూ, ఏం బుజ్జి తల్లి,
ఇలా తప్పిపోయో ఏ ఎలుగుబంటి నోట్లోనో, సింహం నోట్లోనో, చిరతపుల నోట్లోనో, ఇంకా నక్కల నోట్లోనో, తోడేళ్ల నోట్లోనో నువ్వు పడిపోతే నీ జీవితం ఆగమైపోయేది కదా. ఎందుకమ్మా ఇలాంటి పని చేస్తున్నావు? నన్ను కనిపెట్టుకుని ఉండాలి కదా. నీకు నచ్చినట్టుగా, నీకు మేత తోచినట్టుగా నువ్వు వెళ్ళకూడదమ్మా. నీకు బాగున్నట్టే ఉంటుంది, నువ్వు మేసే స్థలం నీకు అనుకూలంగాను మంచి మేత దొరికేటట్టుగా ఉన్నట్టు ఉంటుంది. కానీ నా సంరక్షణలో ఉంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అక్కడికి నేను తీసుకెళ్తాను కదమ్మా. ఎక్కడ మేత దొరుకుతుందో, ఎక్కడ దొరకదో, మేత పక్కన నీళ్లు ఉన్నాయో లేదో, చుట్టూ వాతావరణం ఎలా ఉందో లేదో అంతా నాకు తెలుసు. అలాంటిది నీ సొంతానికి, నీ ఆలోచనలకు, నీ తలంపులకు ఉద్దేశించినట్టుగా నువ్వు నడుచుకోవటం మంచిది కాదు తల్లి. నీకెప్పుడు అట్ట ఎల్లమాక అని చెప్పి దానితో మాట్లాడుకుంటూ యజమానుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళకి, తనతో పాటు కాపర్లు ఉన్న వారికి వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఎవరే 99 బాగానే ఉన్నాయి కానీ తప్పిపోయిన ఈ గొర్రె మాత్రం చక్కగా నాకు మళ్ళీ దొరికింది. సంతోషించాల్సిన విషయం ఇది. ఎందుకంటే చచ్చిపోయింది, అయిపోయింది, దీని పని అయిపోయింది అని అనుకున్నాను కానీ అవలేదు. ఇది బ్రతికే ఉంది, దేవుని కృపను బట్టి మరలా నాకు దొరికిందని చెప్పి అందరితో సంతోషపడుతూ ఉన్నారు. ఇది ఒక ఉపమానం, అలంకారప్రాయంగా చెప్పబడిన ఒక ఆధ్యాత్మికమైన సంగతి. అయితే దీనికి కన్క్లూజన్గా, అంటే భావగర్భితంగా చివరి ఏం చెప్పారు ప్రభు అంటే, 99 మందికి మారు మనసు అక్కర్లేదు. ఈ సమాజంలో ఇప్పుడున్న క్రైస్తవులకు మారు మనసుతో పని లేదు. మారు మనసు అనే పదం బాప్తీసానికి ఆపాదించబడినట్లుగా వారు భావించుకుంటున్న పరిస్థితులు ఈరోజు ఉన్నాం. వాళ్ళు తలలో పూలు మానరు, తలలకు రంగులు మానరు, ఇంట్లో టీవీలు సీరియల్స్ చూస్తారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. వీరికి బోధించేవారు వీటిని ఖండించరు, బుద్ధి చెప్పరు, జ్ఞానోపదేశం, హితోపదేశం చేయరు. అయినా 3 వారాలు 4 వారాలు వస్తే బాప్తీసం ఇచ్చి నీకు మారు మనసు వచ్చేసింది అంటారు. బాప్తీసం తీసుకున్న 6 రోజులు బాగానే ఉంటాడు. 7వ రోజు తర్వాత నోటి నిండా సొట్టలు, బీడీ పేకలు, సిగరెట్ మొక్కలు, లోపల మద్యం, ఇంట్లో గొడవలు, బయట బూతులు. ఇది మారు మనసు అని చెప్పే బాప్తీసం వెనకాల ఉన్న సాతాను తంత్రం. అది జనాలకి తెలియదు. నేను బాప్తీసం తీసేసుకున్నా 3 రోజులు ప్రార్థనలో కూర్చోకుండా, పాపక్షమాపణ పొందకుండా బాప్తీసం తీసుకోవటం అనేది ఒక అబద్ధం. అబద్ధ ప్రవక్తలు చెబుతున్న ఒక భయంకరమైన మోసం. హైందవ సహోదరులు కూడా హైందవ నదుల దగ్గరికి వెళ్ళి పాపహో పాపకర్మ అంటారు. అలాగే ఈ క్రైస్తవులు బాప్తీస కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని ఈ క్రైస్తవ సమాజం భ్రష్టు పట్టిపోయింది. వీళ్ళకి మారు మనసు అక్కర్లేదు. సరే, ఈ మారు మనసు అక్కర్లేని వారి గురించి నేను చెప్పను. చెవిటి వాడి దగ్గరికి వెళ్ళి ఎంత భయంకరమైన శంఖాన్ని ఊదినా ఉపయోగం లేదు. చెవిటి పాము దగ్గరికి వెళ్ళి ఎంత బోర ఊదినా అది కదలదో మెదలదో, పెద్ద పెడపాము కాబట్టి, చెవిటి పాము కాబట్టి. అజ్ఞాని దగ్గరికి వెళ్ళి జ్ఞానం చెప్పినా, పంది దగ్గరికి వెళ్ళి ముక్కు పొడగ పెడదాం బంగారు కమ్మి అని చెప్పి అనుకున్నా అది బుద్ధి లేని తనమే. అయితే ఈ చుట్టూ ఉన్న సమాజాన్ని మనం ప్రభావితం చేయలేకపోతున్నాం. అంటే ఒక్క ఆత్మను కూడా మనం ఈరోజు ప్రభు చెంతకు నడిపించలేకపోతున్నాం. ఆ విషయం గురించి కొద్దిగా చెప్తాను. ఈ 2026 ఫిబ్రవరి మాసం అనగా 2వ నెలలోనికి వచ్చేసాం. మనలో చాలా మంది రక్షణ పొంది చాలా ప్రయాణం చేసిన వారు ఉన్నారు. కానీ వారిని వారు బాగు చేసుకున్నారేమో కానీ ఒక్క ఆత్మను కూడా పట్టి ప్రభు చెంతకు నడిపించిన వారి సంఖ్య లేదనే చెప్పాలి. ఎందుకనంటే మనం స్వార్థపరులమైన మనుషులం. మనది ఒక జలగ మనసు. ఆ జలగ మనసును బట్టి ఏం చేస్తామంటే, ప్రభు రక్తాన్ని పిలిచాం తప్ప ప్రభుకి ఏమాత్రం కూడా రక్తాన్ని ఇవ్వలేదు. ఇచ్చారా మీరు? ఇవ్వలేదు. మీరు తలలో ఊపకపోయినా ఊపినా మీరు మాత్రం ఇవ్వలేదు అనేది స్పష్టం.
దేవుని దగ్గర నుంచి ఆశించే మనసే గాని దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది ఒక్కసారి కూడా ఆలోచించని అజ్ఞానం మనది. దేవుని ఆలోచనలకు కనీసంలో కనీసం ఒకంత ఆలోచన చేసి ఆయన భారాన్ని తగ్గిద్దామన్న అభిప్రాయం కూడా చాలా మందికి లేదు. మనం స్వార్థపరులం. ఆ స్వార్థ పోకడలో ఒక ఆత్మను కూడా మనం ప్రభు వైపు మళ్లించకపోవటం అనేది దురదృష్టకరమైన అతి భయంకరమైన విషయం. మనది ఎలాంటి స్వభావం అంటే, మనం ఎవరి దగ్గర పని చేయట్లేదు, ఒక్క కడుపు దగ్గర పని చేస్తున్నాం, పొట్ట దగ్గర. బైబిల్ చెప్తుంది, వారు తమ కడుపుకే దాసులు. కడుపుకే దాసులు. దాసుడు అంటే పనివాడు. మనం ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎలా బ్రతకాలి అనే ఆలోచనలు తప్ప మరొక ఆలోచన కళ్ళు తెరిచిన కాడి నుంచి రాత్రి కళ్ళు మూసుకునే వరకు ఇదే ఆలోచన. ఈ 5 ఆలోచనలే మన చుట్టూ సర్కిల్ రూపంలో తిరుగుతూ ఉంటాయి. ఈ 5 ఆలోచనలను దాటి ఆలోచించడం మనకి చేత కాదు. ఈరోజు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఈ దెయ్యపు ఆలోచనలే తప్ప మనకు మరొక ఆలోచన ఉండదు. మనలాగే ఆలోచించిన ఒక వ్యక్తి అర్ధాంతరంగా చనిపోయాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఈ మాటలు ఎవరైతే ఆలోచిస్తారో వారి యొక్క ఆయువు పరిమాణం దెబ్బతింటది. ఇది నా మాటలు కాదు, నేనేదో ఆవేశంతో మాట్లాడుతున్న మాటలు కానీ కాదు. మీరు చేయాల్సింది ఈ 3 విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే మాత్రం దేవునికి చాలా కోపం వస్తుంది. దేవుడు జాలివంతుడే, కానీ ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఏమండి ఎవరినైనా డాష్ ఇచ్చామనుకోండి, ఆ దెబ్బతిన్న ఆయన బాగానే ఉంటాడు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి రెచ్చగొడతారు. ఎవరు నేను తంతాడు, అసలు నిన్ను ఆ మాట అంటాడా, అసలు నీకు రోషం లేదా, పాశం లేదా, అది లేదా ఇది లేదా అనేప్పటికీ పాపం చచ్చిపోయిన పావులు అంటాడు కూడా కోపం వచ్చేది. పక్కనున్న దేవదూతలు అంటాయి, ఏంటి ఆయన వీడు ఇంత దీవించబడి, ఇంత పొలం వచ్చి, ఇంత ఆస్తి ఇచ్చి, ఇంత ఆరోగ్యం ఇచ్చి, ఇంత ఆయుష్ ఇస్తే ఒక్కరోజు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయకుండా ఆ మిల్లు దగ్గర మంచం వేసుకుని, ఆ గోడౌన్ దగ్గర మంచం వేసుకుని, ఆ ఇంటి ముందు మంచం వేసుకుని తనలో తాను మాట్లాడుకుంటున్నారు. బయట మాట్లాడమాకండి, తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ప్రాణమా ఇంకేం కావాలి నీకు? దేవదూతలు తన పక్కన ఉన్న దేవుడు చుట్టూ ఉన్న దూతలు అంటున్నాయి, అయ్యా ఏంటినా, ఒకసారి డైరీ ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేస్తే రోజు మొత్తం మీద అతడు ఆలోచించిన తీరు ఎలాంటిదంటే, తినటం, తాగటం, ధరించుకోవటం, పడుకోవటం, ఇక ఇట్లాంటివే. ఈ 3 తప్ప ప్రభువుని గురించి కానీ, ప్రభు ఇచ్చిన ఆరోగ్యమును గురించి కానీ, ప్రభు ఇచ్చిన ఆయుష్ను గురించి కానీ, ప్రభు ఇచ్చిన బలమును గురించి కానీ, ఒక్క ఆత్మను గురించి కానీ ఆలోచన అనేదే లేదు. ఆయన డైరీ, అప్పటికి అతని వయసు సుమారుగా 50 సంవత్సరాలు అనుకోండి. ఈ 50 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రభువానికి వందనాలు, ఈరోజు నాకు కాచి కాపాడే నాయన వందనాలు అని నోటితో కూడా అల్లా. నా పంట బాగా పండించావు వందనాలు అల్లా. నా ప్రయాణంలో తోడుగా ఉన్నావు వందనాలయ్యా అని అల్లా. ఇక దేవదూతలు అంటున్నాయి, ఏంటైనా ఇన్ని ఉంచేది భూమి మీద, ఇన్ని మొత్తం లెక్కలన్నీ క్యాలిక్యులేటర్ చేస్తే ఎప్పుడో చచ్చిపోవాలి, డైరీ మర్చిపోయారు వీళ్ళు. అప్పుడు అంటున్నారు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసేస్తున్నా. నువ్వు ఇప్పుడు దాకా క్యాలిక్యులేటర్ పట్టుకుని లెక్కలన్నీ వేసుకున్నావు, ఏ ఎకరం ఎంత పండింది, ఏ గోడలో ఎంత దాయాలని లెక్కలు వేసుకున్నావు కదా, నువ్వు సంపాదించినది ఏమైపోతుంది అంటూ దేవదూతలు దేవుడు ప్రశ్నించిన సందర్భం. చచ్చిపోయాడు. ఇది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఇది దేవుడు మెచ్చుకోదగిన విషయం. ఏంటి ఆ మెచ్చుకోదగిన, సంతోషపడే విషయం అంటే,
మారు మనసు లేని ఒక్క పాపిని ప్రభు వైపు తీసుకురావటం అనేది దేవునికి చాలా సంతోషం కలిగే విషయం. దేవునికి ఆనందం ఎక్కువగా కలిగే విషయాలు, వాటిలో ముందు సంఖ్యలో మొదటిది నశించిపోతున్న ఆత్మను ప్రభు యొద్దకు నడిపించటం. ఇక్కడున్న మనం మాటల వరకు అయితే చెప్తున్నాం, పాటల వరకు అయితే బేషుగ్గా చక్కగా స్పష్టంగా ఉన్నట్టుగా మ్యూజిక్తో కలుపుతూ డ్రమ్ముతో కలుపుతూ చక్కగా పాడుతున్నాం, చక్కగా మాట్లాడుతున్నాం, చక్కగా పరిచర్య చేస్తున్నారు. మరి ప్రార్థన అనేది ఎంతమంది చేస్తున్నారో ఏంటో మీ దృష్టికి మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం అది. ఇక్కడ చూస్తే అందరూ చాలా బాగున్నాం, మన అందరం ముఖం మీద నవ్వు, అసలు కోపం మీద తెలియదు అన్నట్టుగా ఉంటాం మనం ఇక్కడ కదండి. గుళ్ళో గుండ్రంగా, బయటేమో సామెత, ఇది పాత సామెత. మరి ఇక్కడ మాత్రం సౌమ్యులుగానే కనబడుతున్నాం అందరికీ. తిట్టినా అసలు ఈయన మాట్లాడతాడా, కొట్టినా అసలు ఈ అమ్మాయి అసలు మాట్లాడు, పాపం చూడు ఎంత బాగుందో. ఏం సంగతి ఎక్కడే ఉంటుందో బయటికి వెళ్తే తెలుస్తుంది. ఏమండి, పాకిస్తాన్కి భారతదేశానికి సమాధానం అన్నా కలుగుతుందేమో కానీ అత్తాకోడలకు మధ్య మాత్రం సమాధానం కుదరదు. ఏమంటారు? ఒక ఏమంటుంది, మా అత్తగారికి అసలు మారయ్యా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా మా అత్త మారదు. అత్తగారు అంటుంది, అయ్యా నువ్వు ఎంత కన్నీటి గార్చినా మా కోళ్ళ మారదు. పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధంలో సమాధానం అని వస్తుందేమో కానీ వీళ్ళిద్దరి మధ్య సమాధానం రాదు. ఇది ప్రతి ఇంట్లో ఉండే యుద్ధమే. లేదు, ఈ యుద్ధం అలా లేదు అన్న ఇల్లు లేదు. ఎక్కడో వందలో కూడా కాదు, కోర్టులో 2-3 ఉంటారు. సరే సహోదరులారా, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, బరువైన బాధ్యతతో కూడిన ఒక పనిని మీకు జ్ఞాపకం చేసి ఈ సమయాన్ని నేను ముగిస్తాను. మనల్ని ఎవరో ఒకరు ప్రభు చెంతకు నడిపించారు. వారు ఇప్పుడు ఈ సంఘంలో లేకపోవచ్చు, ఒకవేళ ఉండి ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే సమాజంలో చాలా మంది రక్షణ లేకుండా తప్పిపోయిన వారు ఉన్నారు. వారు మనకు తారసపడినప్పుడు, మనకు ఎదురైనప్పుడు మనం వారికి ఒక అడ్రస్ను, ఒక గమ్యస్థలాన్ని చూపించాలి. మన ఇంట్లో ఎవరైనా ఒక కుమారుడు కానీ, కుమార్తె కానీ, లేకపోతే ఒక వృద్ధురాలు కానీ, వృద్ధుడు కానీ తప్పిపోయారనుకోండి, బస్ స్టాండ్లో వాల్ పోస్టర్ వేస్తారు, కనబడుట లేదు, వయసు 52 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు, చామంచాయి రంగులో ఉంటాడు, ఇంత హైట్ ఉంటాడు, ఇది ఈ తప్పిపోయినప్పుడు ఈ గల సొక్క వేసుకున్నాడు, తప్పిపోయినప్పుడు ఈ మెరుపులు చీర కట్టుకుంది అని చెప్పి వాల్ పోస్టర్లో బస్ స్టాండ్ దగ్గర అతికిస్తారు. ఒకవేళ వాళ్ళు మనకు కనబడ్డారు అనుకోండి, కింద ఫోన్ నెంబర్లు చెప్పండి, మీకు మంచి బహుమానాలు ఇస్తాం అని కూడా రాస్తున్నారు. ఈ మధ్య చూసారో లేదో మీరు. వాళ్ళు బహుమానాలు ఇస్తారో లేదో మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తి కనుక మనం తారసపడితే ఆ ఫోన్ నెంబర్కి మనం చేస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అవునంటారా? సంతోషపడతారు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఎంతమంది దేవునికి కనబడటం లేదు. లోకానికి, సాతానుడికైతే స్పష్టంగా కనబడుతున్నారు. మీరు గమనించండి, సాతానుడికి చాలా మంది కనబడుతున్నారు. ఇక్కడ ఉన్న మనం తప్ప, ఇక్కడ రక్షణ అనుభూతి కలిగిన వారు తప్ప లోకంలో చాలా మంది కనబడుతున్నారు. దేవునికి మాత్రం వాళ్ళు కనబడట్లేదు. దేవుని బిడ్డగా వారి జీవితాలను ఒక గమ్యస్థలానికి చేర్చవలసిన బాధ్యత నీకుంది. గుర్తు చేస్తున్నాడు దేవుడు ఈ ఉదయకాలం. చాలా మంది స్వార్థపరులాగా, కడుపుకు దాసులైనట్టుగా ఆలోచించటం వల్ల ఒక్క ఆత్మ కూడా ప్రభు సన్నిధికి రావటం ఆగిపోయింది. నాకెందుకులే బాబు, నా పనేదో అయిపోయింది కదా, నా పనేదో దేవుడు చేసేసాడు కదా, నాకు మేలు చేసేసాడు, నన్ను ఆశీర్వదించేశాడు, నన్ను ముందుకు నడిపించేశాడు, నా అవసరాలు తీర్చేశాడు, నా అక్కర్లన్నీ తీర్చేశాడు, కాబట్టి ఎవరు ఎలా పోతే నాకేంటి,
ఎవరు ఎలా నశించిపోతే నాకేంటి అని చెప్పి చాలా మంది స్వార్థపరుల్లాగా ఆలోచించటం అనేది అసలు ఈరోజు ఎక్కువైపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం శాశ్వతమైనది కాదు. ఇక్కడ మనం ఉండవలసినది ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. మనం అన్నిటినీ ఒక రోజు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మాత్రమే మనం, ఇక్కడ 80 ఉన్నా అక్కడ యుగ యుగాలు ఉండాలని బైబిల్ చెప్తుంది. అక్కడే ఎక్కువ రోజులు ఉండాలి. కాబట్టి ఇక్కడ నుండి మనం కొన్ని ఆత్మలను ప్రభువుకి అప్పగిస్తే మనకి ఇవ్వబోయే బహుమానాలు గొప్పగా ఉంటాయి. ఆ బహుమానాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుని సంతోషపరచాలన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మనం కూడా వెతకటం ప్రారంభించాలి. కాపరి వెతుకుతూ వెళితేనే తప్పిపోయిన గొర్రె దొరికింది. ఈయనకేదో తెలిసినట్టుగా వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? చెప్పాలి, వెళ్ళిపోయాడా? వెతుకుతూ వెళ్ళాడు. కొండ చాటునుందో, చెట్టు చాటునుందో, పొదల చాటునుందో, లోయలో ఉందో, కాలువలో ఉందో, బోధులో ఉందో, ఇంకెక్కడుందో వెతుక్కుంటా వెళుతుంటే ఒక చోట ఆగిపోయింది, ఒక చోట ఉంది. అలా ఉన్న దానిని వెతికి రక్షించాడు. ఈరోజు నీకు కనబడుతున్న వారు, నీకు తెలియజేయబడిన వారు పరిచయస్తులతో నువ్వు ప్రభు మాటలు కాకుండా బంగారం గురించి, ఎండు గురించి, తిండి గురించి, నిద్ర గురించి, వస్త్రాల గురించి, ఎక్కడ తక్కువ రేటు బట్టలు దొరుకుతాయి, ఎక్కడ తక్కువ రేటుకి బంగారం దొరుకుతుంది, ఎక్కడ తక్కువ రేటుకి వెండి దొరుకుతుంది, ఎక్కడ తక్కువ రేటుకి చెప్పులు దొరుకుతాయి, ఎక్కడ ఫ్రిడ్జ్ దొరుకుతుంది, ఎక్కడ కూలర్ దొరుకుతుంది, ఎక్కడ ఏసీ దొరుకుతుంది, ఎక్కడ ఏం దొరుకుతుందని ఆలోచన చేస్తున్నారు ఈరోజు. ఈ మాటల వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నీకు కూడా ఉపయోగం లేదు. ఎవరికి ఉపయోగం లేని మాటలు ఇతరులతో పంచుకునే దానికంటే ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు రక్షణను గురించి, పరలోకమును గురించి మాట్లాడే అలవాటును చేసుకోండి. కొంతమంది సిగ్గుపడుతున్నారు. ఏం పడుతున్నారండి? రోమపత్రిక 1:15 చూడండి. నేను సిగ్గుపడి వాడను కాను. దేని గురించి అండి? సువార్తను గురించి. ఒక మనిషికి చెప్పడానికి సిగ్గెందుకు చెప్పాలి? మేము చండాలమైన బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్న వారికి లేని సిగ్గు, అసహ్యమైన అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరుగుతున్న వారికి లేని సిగ్గు, పరమాత్ముడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, కల్మషం లేని దేవుని గురించి చెప్పడానికి ఎందుకు? పాపమే ఎరుగని దేవుని గురించి చెప్పడానికి ఎందుకండి మనకి సిగ్గు? ఏమండి? చింపిరి జుట్టులాగా, పిచుగూడులాగా ఎయిర్ కటింగ్లు వేసుకుని రోడ్ల మీద చేతులకి కాళ్ళకి కడియాలు కట్టుకుని, సగం ప్యాంట్లు వేసుకుని, చింపుకునే ప్యాంట్లు వేసుకుని, ఏమండి, చింపుకునే సొక్కాలు వేసుకుని, వయసుతో తారతమ్యం లేకుండా కలర్ సొక్కాలు వేసుకుని, ఏమండి, మీద పాములు, జేళ్ళు ఏయో పాగుతున్నట్లుగా అలాంటి సొక్కాలు వేసుకుని రోడ్ల మీద తిరిగే లేని వారికి లేని సిగ్గు, పవిత్రతను గురించి మాట్లాడడానికి ఎందుకండి మనకి సిగ్గు? గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రభు గురించి మాట్లాడడానికి సిగ్గుపడితే నీ విషయంలో దేవుడు సిగ్గుపరిచే సంఘటనలు తీసుకొస్తాడు. నువ్వు తలదించుకునే సంగతులు నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. నువ్వు అవమాన పొంది తలదించుకునడానికి దేవుడు ఆ సంగతులన్నిటినీ ముందుకు తీసుకొస్తాడు. నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువారు. నువ్వు చేసిన దానిని బట్టే నీకు చేయబడుతుంది. 18వ కీర్తన, దయగలవారి ఎడల నువ్వు దయ చూపించదవు. చదవండి ఆ మాట 18వ కీర్తనలో చూడండి. అది దయవు చూపించదవు యథార్థవంతుల ఎడల. చూడండి, నువ్వు ఎలా ఉంటావో అలాగే నీ పట్ల దేవుడు ఉంటాడట. నువ్వు దయగా ఉంటే దయగా ఉంటాడు, యథార్థంగా ఉంటే యథార్థంగా ఉంటాడు, సద్భావంతో ఉంటే సద్భావంగా ఉంటాడు. ఆఖరిది, మూర్ఖుల ఎడల వికటం. నువ్వు మూర్ఖుడు అయితే ఆయనకి తెలీదా?
నేను చాలా మూర్ఖుండండి, నా సంగతి మీకు తెలియదు అంటారు. పెద్ద హీరోలా మాట్లాడతారు ఒక్కొక్క ఆయన. ఏమండి, నీకంటే పెద్ద మూర్ఖుడు ఉన్నాడు దేవుడు. పళ్ళు మీద కొట్టాడంటే 32 పళ్ళు ఊడిపోతాయి. మరి 32 అని ఎవరు లెక్క పెట్టారేమో కానీ. ఒక ఆయన అంటాడు, నేను పెద్ద మూర్ఖుండండి. ఎవరి ముందు నువ్వు మూర్ఖుడివి? నువ్వు మూర్ఖ పనులు చేస్తే ఎవరు ఎదుర్కొనలేరు అనుకుంటున్నావా? నీ పళ్ళు మీద కొడితే, నీ దవడ మీద కొడితే 32 పళ్ళు ఊడిపోతాయి. జాగ్రత్త. ఇక అప్పుడు నువ్వు మాంసం కూర తింటానికి లేదు. ఏమండి, రొయ్యల ముక్కలు కూడా చీకటానికి లేదు. రొయ్య అంత తేలిక కరగదు బాడీలో. అది ఒక రకమైన పురుగు, తెలుసా మీకు? పురుగులు తినేస్తున్నాం మనం. రొయ్యల కూర అని చెప్పి ఒక రకమైన పురుగులు తినేస్తాం. ఏమండి, పెంచుకుని తింటాం మనం. చూడండి మరి. సరే, ఏదేమైనప్పటికీ ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని పనికి ఉపయోగపడే విషయాలని నేర్చుకోండి, తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి. ఎవరైనా విషం తాగారనుకోండి, వారిని రక్షించడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి. పక్క నుండి చూస్తూ ఉంటే ఉపయోగం లేదు. ఎవరన్నా చలితో వణికిపోతున్నారనుకోండి, అయ్యో పాపం అనే దానికంటే నీ దగ్గర ఉన్న ఒక చిన్న వస్త్రాన్ని అతని మీద కప్పితే ఉపయోగం ఉంటుంది. అయ్యో పాపం అని జాలి పట్టడం వల్ల ఏంటి ఉపయోగం? ఏమైనా ఉంటుంది అంటారా? నువ్వు జాలి గల హృదయ గలవాడు అనుకుంటావు. అది అసలు జాలి కాదండి, అది ఒక రకమైన దెయ్యం. ఎలాంటి దెయ్యం అంటే, నీ దగ్గర కనీసం కచ్చీపు కూడా ఉండదా? ఆ కచ్చీపుతో అతను చెవులు కట్టావనుకోండి, కొంత సలాగుద్దుగా, ముక్కు చెవులు ఇలా కట్టేసాం అనుకోండి సలాగుద్దుగా, అంత కూడా సహాయం చేయలేని జాలి ఎవరికి కావాలి? ఒక ఆయన మీటింగ్ పనులు జరుగుతుంటే, మీటింగ్ పనులు కాదు, ఏదో బయట పరిచయం చేస్తున్నారు, ఇంటి నిర్మాణం, మందిర నిర్మాణం. ఈయన వచ్చి కూర్చుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసేస్తున్నాడు. ఏంటండి అందరూ పరిచర్య చేస్తుంటే మీరు ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ముందు పని పెట్టుకుని ప్రార్థన చేయటమా ముఖ్యమైనదా? నీ ముందు నీకు అప్పచెప్పబడిన పనిని చేయకుండా సోమరితనంగా ప్రార్థన అనే పేరు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయి నిద్రపోవటం మంచిదా? తెలివితేటలు చాలా మంది చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. అయితే సహోదరులారా, మారు మనసు లేని వారు నీ చుట్టూ ఎంతో మంది తిరుగుతున్నారు. రక్షణ లేకుండా, నీతి లేకుండా, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా, ప్రేమ లేకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ, కొన్ని కోరికలు నెరవేర్చుకోవటం తెలియక నానా రకాలైన ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. మరి వారి సంగతి నీ దృష్టికి వచ్చినా నువ్వు పట్టించుకోవట్లేదు. వారు నీకు చెబుదామని అనుకున్నాను, వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. మరి దీనికి ఏమన్నా నష్టపరిహారం మనం చెల్లించాలా అంటే తప్పనిసరిగా నష్టపరిహారం చెల్లించాలి. నీకు మేలు చేసింది ఎందుకు అనుకుంటున్నారు? ఇంట్లో పెట్టుకుని ఊరేగటానికి అనుకుంటున్నారా? నీకు మేలు చేసి నీ కష్టాలన్నీ తీర్చింది ఎందుకు? నువ్వే చప్పట్లు కొట్టుకోవడానికా? నీ సాక్ష్యం నీ చుట్టుపక్కల అందరికీ తెలియపరచాలి. దేవుని ప్రేమ అందరికీ పొయ్యాలి. ఆ ప్రేమ రసాన్ని అందరితో తాగించాలి. అయ్యా, నేను ఇలా ఉన్నప్పుడు ఈరోజు నా జీవితం ఎలా ఉండేది? నేను పాపంలో ఉన్నప్పుడు ఒక త్రాగుబోతుని, ఒక తిరుగుబోతుని, ఒక దొంగని, ఒక వ్యభిచారిని, ఒక నరహంతకుడు లాంటి వాడిని అయ్యా, ఈరోజు నేను ఇలా మారాను అని ఎవరికి చెప్పరా? ఏ మనిషిని ప్రభు చెంతకి నడిపించరా? నీ స్వార్థం కోసమే నీ జీవితాంతం ఈ బ్రతుకుని వాడుకుంటావా? నీ స్వార్థం కోసమే ప్రభువుని వాడుకుంటూ వెళ్ళిపోతావా? ఒక వాహనాన్ని వాడుకున్నట్లుగా ప్రభువుని వాడుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది. ఒక జలగలాగా ఆయనకు పట్టి ఆయన దగ్గర ఉన్న రక్తాన్ని మొత్తం పీల్చుకుంటూ వెళ్ళిపోతారు చచ్చిపోయేదాకా. కొంచెం కూడా ఆయనకి రక్తాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించరు.
దారిన వెళుతున్న వ్యక్తిని, విషం తాగిన వ్యక్తిని మనం ఎలా అయితే జాగ్రత్త చేసుకోవాలని ఆరాట పడతామో, అలాగే రక్షణ లేని వారి పట్ల కూడా మనం జాలిపడి పదే పదే వాళ్ళకి చెప్పి, చూడండి ప్రియమైన వాళ్ళ, వారి గురించి ప్రార్థన చేసి ప్రభు వైపు మళ్ళించాలి. ఇది రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు గుర్తు చేస్తున్న ఒక భారమైన, బరువైన విజ్ఞానం, ఒక బాధ్యతను ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాడు. నీ కడుపు కోసం బ్రతకబోకు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. ఏమండి, నువ్వు దేవుని పని చేయి, దేవుడు ఏం చేస్తాడు? నీ పని చేస్తాడు. నువ్వు దేవుని గురించి కష్టపడు, నీ కష్టమంతా ఆయన భరించబోతున్నాడు. మన ఆయన చూడండి, మీరు కిటికీలంక అట్లంక చూసుకుంటే ఇంక నేను ఎవరైనా చూడను, నేను ఇంక వెనక్కి తిరిగి చూసుకుంటా. చూడండి, మన కష్టమంతా ఆయన చూసుకోవడానికి, ఆయన భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే పెద్ద తెలివి గలవాళ్ళం అన్నట్టుగా బరువైన భారం కలిగిన మనుషుల్లాగా మన బరువులు మనమే మోస్తాం. కొంచెం కూడా ఆయన భుజం మీద ఉన్నది కొంచెం కూడా వాల్చుకోవండి. ఎవరైనా చనిపోతే జాలితో అన్న ఆ శవపేటకును ఒక 5 నిమిషాలన్న మోస్తే పుణ్యం కలుగుతుందని చాలా మంది హైందవ సహోదరులు చక్కగా దాన్ని పవిత్రంగా కళ్ళకద్దుకుని మోస్తారు. అది అభినందించవలసిన విషయం. ఒక చనిపోయిన శవం పాటి మీద వెళ్తుంటే చాలా గౌరవంగా దండం పెడతారు మన హైందవ సహోదరులు. అది అభినందించవలసిన విషయం. కానీ ప్రియమైన వాళ్ళరా, మనం చేయాల్సిన ఒక బరువైన బాధ్యతతో కూడిన పని ఏంటంటే, నశించుచున్న వారిని వెదికి రక్షించటం. అది దేవుని దృష్టిలో చాలా విలువ గల పని, చాలా విలువైన అంశం. అది విలువలతో కూర్చబడిన విషయం. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 1:43 ఒక వచనం ఉంది చూడండి. మర్నాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అనే పట్టణపు కాపురస్తుడు. ముగ్గురు ఒక ఊరోళ్ళే. చదవండి. చూడండి, ఫిలిప్పు ఎవరిని కనుగొన్నాడండి? నేను రక్షణ పొందాను కదా, నేను ప్రభు నన్ను పిలిచాడు కదా, ప్రభు నన్ను కోరుకున్నాడు కదా అని సంతృప్తి పడకుండా ఎవరిని కనుగొన్నాడు? నతానియేలును కనుగొని అతన్ని కనిపెట్టుకున్నాడు. అతడు ప్రభు యందు శ్రద్ధ చూపుతున్నాడు కాబట్టి అతనికి దేవుని మాటలు చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆ నతానియేలు దేవుని పనిలో ఎంత పాలిభాగస్తుడయ్యాడో క్రైస్తవ చరిత్రలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు రక్షణ పొందిన తర్వాత ఎవరినైనా కనిపెట్టుకున్నావా? కనుగొన్నావా? అసలు వెదికావా? తప్పిపోయిన వారు ఎంతమంది ఉంటే ఎవరికైనా ప్రభు యొక్క ప్రేమ రసాన్ని పోసావా? ప్రేమ జలాన్ని వారికి త్రాగనిచ్చావా? ఎవరికి త్రాగనివ్వో. నువ్వు మేలులు పొందటం వెళ్ళి ట్రంకు పెట్లుండే నా చిన్నప్పుడు, అందులోకి వెళ్ళి తలుపేసుకున్నట్టు ఉండేది. ఏమండి, మా అమ్మ మా నాన్న ఆ సున్నుండలు తీసుకొచ్చేవాడు. నాకు తెలియక ఏం చేసేవాడిని అంటే 2 సబ్బులు సున్నుండలు కలిపి కవర్లో కట్టేవాడిని. ఇక ఉండేది ఆ వాసన. అది తీసుకెళ్ళి పారేయటం. అందుట్లో మా అమ్మ వంట చేస్తే క్రికెట్ ఆడుకోవచ్చు, అంత గట్టిగా ఉండే. దాన్ని పగలగొట్టడానికి మాస్టర్ని అడిగి చిన్న రాడ్డు మొక్క తెచ్చుకునేవాడు. పగలగొట్టి పిప్పి చేసి పొడి చేసిన తర్వాత దాన్ని నోట్లో వేసుకోవటం. ఆమెకే తెలిసేది కాదు వంట. అంట కొడితే అంత గట్టిగా ఉండేవి. మా అక్క జ్యోతమ్మ ఆ తణుకులో ఉండేది, మిషన్ నేర్చుకునేది. మా అమ్మ చేసిన ఆ సున్నుండలు తినడానికి కత్తెర ఉంది కదా అని కత్తెరని కొట్టి కత్తెర ఎరిగిపోయింది. కత్తెర ఎరిగిపోయిందండి. ఇప్పటికీ చెప్తా ఉండేది.
అమ్మ చేతి ఇలాగే ఉంటుందిరా వంట అనేది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గుర్తుపెట్టుకోండి, ఎంతమంది నశించిపోతున్నారు, కొంచెం కూడా చింత కలగట్లేదేంటి? నీ మేలును నువ్వే నీ వరకే ఆ పెట్టులో పెట్టుకుని దాచుకోవటం తప్ప, ఓపెన్ చేసి తెరిచి, అయ్యా నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఒకప్పుడు నా జీవితం అంత అవమానించబడిన జీవితం, ఈరోజు ఇంత ఆనందంగా సంతోషంగా ఉన్నానంటే ఏంటో ఆ కారణాలు ఎవరికి చెప్పవా? ధైర్యం సరిపోవట్లేదా? కావాలని చెప్పకపోతే మాత్రం నీకు ఇబ్బంది కలుగుతుంది. సహోదరులను నేనేం బెదిరించట్లేదు మిమ్మల్ని, నీ బాధ్యతను గుర్తు చేస్తున్నాను. బెదిరించాల్సిన అవసరం ఏమి నాకు లేదు. నా కష్టానికి తగిన ప్రతిఫలం ప్రభు నాకు దాచే ఉంచుతాడు, వేరే కోణంలో ఎక్కడో చోట. మీరు ఒక్కరోజు కష్టపడితే అలసిపోతారు, మాకు అలసట అనేది రానియకూడదు అంటాడు దేవుడు. నీరసం వచ్చేది మీకు, ఏమండి? అలాంటిది అసలు నీరసమే మర్చిపోతాం మేము, కష్టమే మర్చిపోతాం. ఆ నవ్వులో, ఆ ప్రేమపూర్వకమైన పలకరింపులో, ఆ ప్రేమతో ఆ మాట్లాడటంలో, ఏమండి, అనానుకూలమైన వాతావరణంలో కూడా మమ్మల్ని మేము సంతోషపరుచుకుంటాం. ఈ ప్రయాస ప్రభు ఎక్కడో దాచి ఉంచుతాడు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన ఈ భక్తి ప్రయాణంలో కొంతమందిని ప్రభు చెంతకు తీసుకొచ్చే పనిని తీసుకోవాలి. నేను వాళ్ళని ఏదో చెడ్డ మార్గంలోకి తీసుకువెళ్ళమని నేను చెప్పట్లేదు. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకు చచ్చిపోతున్నారు, ఒకరి పట్ల ఒకరికి అనుమానం, ఒకరి గురించి ఒకరికి ప్రేమ లేదు. ఇప్పుడు వస్తున్న వార్తలను చూడండి, మీరు మాధ్యమాలలో చూడండి, న్యూస్ పేపర్లో చూడండి, టీవీల్లో చూస్తుంటే ఎక్కడ చూసినా భార్యాభర్త అనైక్యత మాత్రమే మనకు కనబడుతుంది, సఖ్యత కనబడట్లేదు. రేమండ్స్ అనే ఒక వస్త్ర వ్యాపారి ఉన్నాడు. రేమండ్స్ మీకు తెలిసే ఉంటుంది, ఏలూరులో కూడా మనకి జిల్లా పరిషత్ దగ్గర ఉంది. హలో ఇడ్లీ అందగా దాని పక్కన అట్లా ఉన్నాయి, చాలా చోట్ల. దాని గురించి తెలియని వారు ఉండరు. రేమండ్ షూట్ వేశారంటే అందరికంటే ధనవంతుడు, లేకపోతే హుందా కలిగిన వ్యక్తి, గౌరవమైన వ్యక్తి అంటూ చలామణిలో ఉంది. ఇప్పటికీ కూడా ఎన్నో రకాలైన షూట్స్ వచ్చినప్పటికీ రేమండ్ షూట్ అంటే చాలా అరుదైన గౌరవం ఉంది. ఆయనకు ఒక్కడే కొడుకంటే విపరీతమైన పిచ్చి. పిల్లల మీద ప్రేమను ఉంచండి కానీ పిచ్చిని ఉంచమాకండి. వాళ్ళ అవసరాలకి మనల్ని వాడుకొని తర్వాత అమ్మేమైపోయింది, నానేమైపోయాడని పట్టించుకొని పిల్లల మీద పిచ్చి పెట్టుకోమాకండి. ఈయన కూడా కొడుకు మీద విపరీతమైన ప్రేమ చేత ఏం చేశాడంటే, నాన్న పెళ్ళైపోయింది ఆయన గారికి, కొడుక్కి, నాన్న ఇటు రారా, ఏం డాడీ, నాకున్న ఈ ₹1,00,00,000 ఆస్తి అంతా నీకు రాసేస్తున్నానన్న, నేను మాత్రం నీ చాటున నీకు సలహాలు ఇవ్వడానికి నన్ను ఉంచుకో, నేను ఇక సైడ్ అవుదాం అనుకుంటున్నాను ఈ వ్యాపార సంస్థ నుండి అంటే, అప్పటికి కొడుకు అన్నాడట, నాన్న ఇది నీ మంచి తరుణం కాదు, ఇది జాగ్రత్త ఆలోచించినానంటే, లేరా నా ఆస్తి నీకే కదరా, ఇంకెవరికి ఇస్తా పెచ్చోడా, ఈయనకి పిచ్చబెట్టిన తర్వాత తెలుసు అని చెప్పి మొత్తం అన్ని ₹1,00,00,000 ఆస్తి కొడుక్కి ఇచ్చాడు. కొడుక్కి ఇచ్చిన వారం తర్వాత వాళ్ళ నాన్నని ఒక అనాథ ఆశ్రమంలోనికి తోసి అవతల పడేశాడు. చెప్పుకుంటే సిగ్గని, ఇలాంటి పరిస్థితి జనాలకి, మీడియాకి తెలిస్తే అవమానమని ఒక రహస్యమైన స్థలంలోకి వెళ్ళి కుమిలి ఏడుస్తున్నాడట. ఆ ఆశ్రమంలో ఒక సన్నిహితుడు అతనికి పరిచయం అయిన తర్వాత, ఒక మంచి వ్యక్తి, ఏం జరిగింది, ఎవరు అసలు మీరంటే, అప్పుడు మొత్తం చెప్పాడట, నేను రేమండ్ షాప్ ఓనర్ని, షాప్ కాదు ఆ సంస్థకే ఓనర్ని. ఆశ్చర్యపోయాడట అతను. ఏం జరిగింది? ఒక పిచ్చితనంగా ప్రేమ కాకుండా పిచ్చిని పెంచుకున్న కొడుకు మీద ఆ కొడుకు ఈరోజు కోడల మాటిని నన్ను చెలో చేశాడు ఇక్కడ దాకా. ఆస్తులు ఉన్నప్పుడే
కొడుకైనా కూతురైనా ఎవరైనా అవసాన కాలం అనగా వృద్ధాప్య కాలంలో చూస్తున్నారు ఈరోజు. అందుకే హైందవులు అంటారు ఇది కలికాలం అని. ఏం కాలం? కలికాలం అంటారు. ప్రియమైన వాళ్ళారా, ఒక రూపాయి మన దగ్గర మనం చనిపోయేంత వరకు కూడా మన దగ్గర ఉండాలి అనే ఆలోచన చాలా మంది తల్లిదండ్రులకు ఉండదు. పెళ్ళవగానే వాళ్ళకి అన్ని ఇచ్చేసి వీళ్ళు సైడ్ అవుదాం అనుకుంటారు. పూర్తిగా సైడ్ చేసేస్తారు. జాగ్రత్త. నువ్వు పిచ్చి ప్రేమను వారి పట్ల కనపరిచి వారి పట్ల సరిగా జీవించకపోతే, వ్యవహారంగా క్రమంగా పవిత్రంగా ఉండకపోతే, ఈరోజు ఏమండి మనుషులు లేరు. ఎవరున్నారంటే మర మనుషులు ఉన్నారు. ఎవరండి? మర మనుషులు ఉన్నారు. మనుషులు లేరు. ఒక యాంత్రికంగా తయారు చేయబడిన రోబోట్ లాంటి మనస్తత్వం గల మర మనుషులు ఉన్నారు. ఇలాంటి సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నశించిపోతున్న ఆత్మలు. భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతున్నాడు. పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోవట్లేదు. ఏమండి, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు మీరు చూడండి. చిన్న చిన్న పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు భర్తను మోసం చేసి ఒక రకమైన అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటున్నారు. అమాయకమైన భార్యను మోసం చేసి అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. అలాగే ఒక ఉద్యోగస్తులు వారికి ఇవ్వబడిన ఆ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలి లంచాలకు భయపడి, లంచాలకు లోబడి, భయపడి కాదండి, లంచాలకు లోబడి ఆ అక్రమ సంపాదన చేత వృద్ధి అవుదాం అనే భ్రమలో ఉన్నారు. ఒక వ్యాపారస్తుడు తన మాయ మాటల చేత వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటున్నాడు. ఒక ఉద్యోగస్తుడు లంచం చేత వృద్ధుడు కావాలనుకుంటున్నాడు. ఒక వ్యవసాయదారుడు తనకున్న ఆలోచనలను బట్టి కొంత అక్రమంగా నడుచుకుని ఆ రకంగా వృద్ధిలోనికి రావాలనుకుంటున్నాడు. అసలు తెలియని విషయం ఏంటంటే, అక్రమదారిలో వచ్చే ఆదాయం అనారోగ్యాన్ని తీసుకొస్తుంది, ఆయుష్ను తగ్గిస్తుందన్న విషయాన్ని మర్చిపోతాడు. లంచం తీసుకునేవారు చివరి దినాల్లో ఇబ్బందులు పడతారు. చాలా మందిని చూశాను నేను. ఆ లంచం కూడా సరిపోక ఇళ్ళు పొలాలు అమ్ముకుని వైద్యం చేయించుకున్న వారు కూడా చాలా మందిని నేను చూశాను. వ్యాపారం మోసంగా చేసి సంపాదించుకున్న ఆస్తి చేత కొంచెం కూడా తృప్తి పొందకుండా అసంతృప్తిగా చచ్చిపోయిన ఎంతో మంది వ్యాపారస్తులను నేను చూశాను. కొడుకు మీద ప్రేమ చేత దేవుణ్ణి పక్కన పెట్టి కొడుకులు కూతుళ్ళు అంటూ పిచ్చితనంగా తిరిగి నశించిపోయిన తల్లిదండ్రులను చాలా మందిని నేను చూశాను. ఇంత భ్రష్టు పట్టిన ఈ సమాజాన్ని నీకు ఒక చిన్న అదేమంటారు టెస్టర్, కరెంట్ ఉందా లేదా అనే పరిశీలన చేయడానికి ఇవ్వబడిన చిన్న స్క్రూ డ్రైవరు దేవుడు నీకు ఇచ్చాడు. దానితో కనీసం లూజ్ అయిన వాటిని కూడా టైట్ చేయలేకపోతున్నాం. కొంచెం కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. కొంచెం కూడా దృష్టి పెట్టి కనీసం ఇది బాగోలేదు, ఏంటండి ఇలా ఉన్నారు, ఏమండి పక్కన ఏడుస్తున్నా వీళ్ళు మాత్రం చెవులో ఈ చోటు మిషన్లు పెట్టుకుని పాటలు వింటాం. ఏమండి ఏంటి సార్ ఏడుస్తున్నారేంటి, ఇంత దిగాలుగా ఉన్నారేంటి, ఏమండి ఎంత బాధగా ఉన్నారేంటి అని పలకరించడం మానేసి చోటు మిషన్లు పెట్టేశారు ఈ మధ్య. ఏమండి ఇయర్ ఫోన్స్ వాడమాకండి, తొందరగా చెవుడు వచ్చారు. జాగ్రత్త. ఎవరైతే యవనస్తులు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారో లేకపోతే చిన్న చిన్న మొక్కలు వాడుతున్నారో, ఏమండి జాగ్రత్త, చెవుటు మిషన్లు పెట్టుకోవాల్సి వస్తుంది జీవితాంతం. వయసును బట్టి చెవుటు మిషన్లు పెట్టుకోవడం వేరు, చిన్న వయసులోనే చెవుటు మిషన్లు పెట్టుకోవడం ఏంటో దరిద్రం. ఏమండి చక్కగా జేబులో పాటలు పెట్టుకుని జేబులో పెట్టుకుని కాసేపు అటు తిరుగు దర్జాగా 10 మంది తింటారు. ఏమండి ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి.
ఇంతమంది భ్రష్టత్వం పట్టిపోతే నీ కడిపేనా దేవుడు? నీ భార్య కడిపేనా నీకు దేవుడు? నీ పిల్లల కడుపులైన దేవుడు? ఎప్పుడు నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఈ దెయ్యాలేనా? అందుకే నీ పిల్లలు భ్రష్టులైపోయారు. నీ మాట వినకుండా తయారయ్యారు. నీ మాట అంటే విలువ లేకుండా తయారవుతున్నారు. ఎక్కడా నువ్వు దేవునికి విలువిచ్చింది? ఎక్కడా దేవుని పని చేసింది? ఎక్కడా దేవునికి లోబడింది? నీ ప్రవర్తన ద్వారా ఒక్కరినన్నా ప్రభు వైపు ఆకర్షించావా నువ్వు? మాడమాడలు జల్లు వేసుకుంటే ప్రభు వైపు వస్తారా జనాలు? ఏమండి, జనాల ముందు భక్తి పాటలు, లోనేమో సుత్తి పాటలు పెట్టుకుంటే జనాలు నిన్ను ఆకర్షించి నీ దగ్గరికి వస్తారా? దేవుని దగ్గరికి వస్తారా? ఏమండి, సెల్ ఫోన్లో ఈ పిచ్చి పిచ్చి ఎక్కించుకుని చూసి రహస్యంగా చూస్తే ఎవరిని రక్షిస్తావు నువ్వు? నిజము మాట్లాడువాడు మనుషులను రక్షించును. యథార్థముగా ప్రవర్తించేవాడు మనుషులను రక్షిస్తాడండి. పైకి కనబడే ప్రవర్తన ఒకటి, లోన ఒక ప్రవర్తన పెట్టుకుంటే ఎవరికి నువ్వు ఉపయోగం? దేనికి అసలు మందిరానికి వచ్చేది? మందిరానికి నిన్ను రమ్మన్నవాడెవడు? ప్రశ్నల వర్షం ప్రభు కురిపిస్తాడు, జాగ్రత్త. యెషయా గ్రంథం 1:12 చూడండి. ఎవరు రమ్మన్నారు నిన్ను మందిరానికి అంటున్నాడు? చూడండి అన్నమాట. నా సన్నిధి కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? చూడండి, ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నారు? నీతి లేకుండా బ్రతక ఎంతకాలం బ్రతుకుతావు అట్లా? ఒక మనిషిని రక్షించకుండా, ఒక మనిషికి మంచి ప్రవర్తన కనబరచకుండా ఎందుకు మందిరాలకు వెళ్తాం? జలగలాగా ఆయనకి పట్టి లాక్కోవడానికి ఆయన రక్తాన్ని. అయ్యా అది లేదు ఇది ఇవ్వు, అది లేదు ఇది ఇవ్వు. అయ్యా మొన్న ఒక ఆయన అంటాడు, రెంట్కి అసలు డబ్బులే ఇవ్వట్లేదండి, రెంట్ డబ్బులన్నీ ఒక్కసారి వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటున్నాడు. మీదేసుకొని ఆయన అందామనిపించింది మనసు. అసలు చాలా మనకు తొందరపాటు ఎక్కువ కదా, కొంచెం కోపం వచ్చేసింది. రెంట్ అంతా ఒక్కసారి ఇవ్వాలంట. 4 షాపులు ఉన్నాయంట, రెంట్ అంతా ఒక్కసారి ఇవ్వాలంట ఆ మహానుభావుడికి. ఆ ఏడుపులు ఇంటికి రావా? ఒక్కరోజు ఆలస్యమైతే వెళ్ళిపోయి కూర్చుంటా, కుర్చీ వేసుకుని. ఒకరోజు ఆలస్యం అయితే తట్టుకోలేవు. పక్కనోడు బాధ పట్టించుకోలేనోడికి నీకెందుకండి ఇల్లు? ఎందుకు ఇవ్వాలి అసలు దేవుడికి ఇల్లు? ఒక వారమో 10 రోజులు ఆలస్యం అయితే తట్టుకోలేనోడి కంట ఒక్కసారి రెంట్ వచ్చి ఈయన మీద పడాలి, ఈయన బాగుండాలి. కడుపుకు చాలా డబ్బులు, రోగాలకు చాలా డబ్బులు, వ్యాధులకు చాలా డబ్బులు. నీతి లేనప్పుడు ఎందుకండి అవన్నీ? ఏమండి, పక్కనోడి గమనికలు గమనించి అయ్యో పాపం అనుకుని, ఏమండి, ఒక సంస్థ అండి 4 అపార్ట్మెంట్లు కట్టిందంట హైదరాబాద్. ఒక బిల్డరు కట్టుకుని వాటిని అన్నిటికీ అద్దెలకి ఇచ్చాడు. కరోనా సమయంలో 6 నెలల వరకు రూపాయి కూడా నాకు కట్టొద్దు అన్నాడండి. 6 నెలల తర్వాత ఆయన్ని పిలిచి ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ సన్మానం చేసి, నిజంగా మీరు ధన్యులండి, మీరు గొప్పవారండి అని అభినందిస్తే ఆయన అన్నాడు, ఒకప్పుడు అన్నం లేనుండండి నేను, ఒకప్పుడు ఏమీ తెలియని ఒక బెచ్చగాడినండి నేను. ఈరోజు ఇన్ని కట్టానంటే ఆ దేవుని వల్ల తప్ప మరొకటి కాదండి. మీ బాధలు నేను అర్థం చేసుకోవాలి. ఒక్కడు ఇప్పటికీ పోలేదంటండి, అపార్ట్మెంట్ ఖాళీ చేయలేదండి. ఎవరన్నా ఫోన్ చేసి, సార్ ఈరోజు నాకు డబ్బులు దొరకలేదండి, ఈ నెల దొరకలేదంటే, నేను అడిగానేంటయ్యా, నీకున్నప్పుడు కట్టు, గుర్తుపెట్టుకో చాలు అనే అంట వరకే ఆయన అలవాటట. ఒక అపార్ట్మెంట్స్ మీద ఒక మేనేజర్ని పెడితే, ఆ మేనేజర్ని కూడా ఎలాంటి మనసు గలవాడిని పెట్టాడంటే విశాలమైన మనసు గలవాడిని పెట్టాడు. ఎలాంటి విశాలమైన మనసు గలవాడో చెప్పమంటారా? ఎవరన్నా అద్దె కట్టకపోతే ఈ జీతంలో తీసుకెళ్ళి దాంట్లో కలిపి అంత విశాలమైన మేనేజర్ ఆయన. పిచ్చివాడు. ఏమండి, పిచ్చివాడు అంటే ఒక రకమైన పిచ్చి. మన పిచ్చి కాదులే, మన పిచ్చిలు వేరే. మనంతా వేరే పిచ్చి. ఎవరు రూపాయి ఇస్తారా టక్కుని జేబులు వేసుకుందామనే పిచ్చి మనది. ఆయన పిచ్చి ఏంటంటే కష్టంలో చూడగానే తట్టుకోలేనంత పిచ్చోడు ఆయన. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, రక్షించండి మనుషుల్ని, కష్టపడండి. దేవుడు నీ బిడ్డలకు నీకు మంచి
మంచి విలువలు కలిగిన జీవితాన్ని ఇస్తాడు. నేనేదో వృద్ధి చేసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించడానికి నేను చెప్తున్న మాటలు కాదు. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన యెడల, చూడండి, మరి ఒకడు సత్యమున వైపుకు మళ్ళించిన ఎడల పాపిని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి. చూడండి, ఎంత పెద్ద పని చేస్తున్నావో తెలుసా నువ్వు? పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఒక మనిషి పాపం చేస్తుంటే అతని వెనకాల కాచుకుని కూర్చున్న రహస్యమైన శత్రువు మరణం. ఆ మరణం తప్పించే బాధ్యత ఒక దేవుడిలా నువ్వు తీసుకున్నావు. ఎంత గౌరవమైన డ్యూటీ, ఆ ఉద్యోగం దేవుడు నీకు ఇస్తున్నాడో చూడండి. పాపిని వాని మార్గం నుండి తప్పిస్తేనంట అతని మరణం నుండి నువ్వు బయటికి లాగినట్టుగా ఉంటుందట. ఎంత గొప్ప విషయమో చూడండి. ఒక్క మనిషిని కూడా ప్రభు వైపు మళ్ళించకపోవడం అనేది ఒక భయంకరమైన తప్పిదం. అది నువ్వు ఎందుకు రక్షించలేకపోతున్నావంటే, ఒకటి నీకు నీ ప్రవర్తన సరిలేదు కాబట్టే ఒక మనిషిని నువ్వు రక్షించలేకపోతున్నావు. రెండవది, నువ్వు ఒక సెల్ఫిష్వి, అంటే స్వార్థపరుడివి. మూడవది, నీకు సిగ్గు ఎక్కువ. తప్పు పనులు చేయటానికి, తప్పుడుగా మాట్లాడడానికి, తప్పైన వాటిని చూడడానికి లేదు సిగ్గు. ఇలా ప్రభువుని గురించి చెప్పడానికే నీకు సిగ్గు వచ్చేది. ఎక్కడ లేని సిగ్గు వచ్చేది, మూతొంకరపోతాయి. తప్పుగా మాట్లాడడానికి, తప్పుగా ఫోనుల్లో మాట్లాడడానికి, చాటింగ్లు చేయటానికి, తప్పుగా నడుచుకోవడానికి సిగ్గు లేదు, బుద్ధి లేదు. ప్రభువుని గురించి అయ్యా ఇలా బ్రతకండి నాన్న. ఏమండి, క్రైస్తవులు భారతదేశానికే కాదు ప్రపంచానికి వెన్నెముక లాంటి వారండి. ఎవరికి హాని చేయబుద్ధి కాదు, ఎవరికి నష్టాన్ని కలిగించేవారు కాదు, అందరి క్షేమాన్ని కోరుకుంటారు ఒక నిజ క్రైస్తవుడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, అలాంటి అభిప్రాయాలు ఏవి అసలు? నీకేంటి, నేను వృద్ధిలోనికి వస్తున్నానా అని చూసుకుంటావు తప్ప, వృద్ధిలోనికి రావాలంటే ముందు ఇతరులను కూడా ఆ ప్రభువుకి కరచాలనం చేయించాలి. నువ్వు హ్యాండ్ టు హ్యాండ్ కలపాలి. కలిపి నువ్వు వదులుకో, నిన్ను ఎలా దీవిస్తాడో చూడు. నీ కంటికి కనబడనివి, నీ చెవులకు వినబడనివి, నీ హృదయానికి గోచరం కాని అద్భుతమైన విషయాలు నీ పట్ల, నీ బిడ్డల పట్ల దేవుడు కనపరుస్తాడు. అలాంటి జీవితాలు చాలా మంది కలిగి ఉండకుండా ఒక స్వార్థపరులాగా నటిస్తున్నారు, జీవిస్తున్నారు. మరణానికి వెళ్ళిపోయిన వారిని రక్షించవా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆత్మలు రక్షించిన వానికి దేవుడిచ్చే విలువైన బహుమానాల గురించి మాట్లాడారు భక్తుడు. దానియేలు గ్రంథము నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. చూడండి, త్రిప్పాలి. చాలా అద్భుతమైన మాటలు ఇవి ప్రియమైన వాళ్ళ. వెళ్ళిపోతున్న వారిని అటు కాదని ఇటు తిప్పాలి. యూటర్న్ అంటారు కదా, అలా తిప్పితే చదవమా, నక్షత్రము వలె నిరంతరము మనకు కనబడుతున్నట్లుగా చంద్రులు, సూర్యుడేమో పగలు, చంద్రుడేమో రాత్రి, కానీ వాళ్ళు 24 గంటలు 365 రోజులు ప్రకాశిస్తూనే ఉంటారు. వాళ్ళే కాదు, ఇంకా చాలా నక్షత్రాలు ఉన్నాయి. అవి ఎప్పుడూ కూడా నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాయి. మనకి పగటి వేళ కనబడవు, రాత్రి వేళ మాత్రమే నక్షత్రాలు మనకు కనబడతాయి. అలా మాదిరిగా నిరంతరము ప్రకాశించే యోగ్యత దేవుడు మనకిస్తాడు. ఇది ఎంత ధన్యతో చెప్పండి. ఎప్పుడు నీ గురించే ఆలోచించటం అనే అలవాటును కొద్దిగా మానుకోడు. అది మంచి పద్ధతి కాదు. నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంతసేపు అండి డబ్బులు అయిపోవటం,
దయ్యాల పని. మెడికల్ షాప్ ఆయన దగ్గర పెద్ద పెద్ద సంచులు ఉన్నాయి, తెలుసా మీకు? ఏమండి, డాక్టర్ల గారి దగ్గర పెద్ద పెద్ద సంచులు ఉన్నాయి. నీకు ఏదన్నా చిన్న వ్యాధి వెళ్తే చాలు, బాడీ పైనుంచి కింద వరకు స్కానింగ్ తీస్తే మంచిదండి, మీ బాడీ ఏంటో సరిగా లేదంటాడు ఒక ఆయన. మనకి ఎక్కడ లేని టెన్షన్ వచ్చేది. ఇక ఇదేంట్రా అంతా ఏదో నడువు నొప్పి అని వెళ్ళా, లేకపోతే కాలు నొప్పి అని వెళ్ళా, తలపోటు అని వెళ్ళా, పొట్ట నొప్పి అని వెళ్ళాను, ఈడేంటి పైనుంచి కిందకి అంటాడు. ఇక టెన్షన్ పట్టేస్తుంది. ఆయన అన్నదానికే 100 కనపడిపోతాయి మనకి. ఆ 100 కనపడితే ఏమనిపిస్తుంది అంటే పెద్ద పుస్తకం ఒకటి తీసుకుని దాని పైనుంచి కిందకి రాసేస్తాడు ఒక 10,000 రూపాయల ముందు. చూసారా మెడికల్ షాప్ ఆయన సంచి ఎంత పెద్దదో, డాక్టర్ గారి నోరు ఎంత పెద్దదో చూసారా? డబ్బులు ఎంతసేపు నీ చేతిలో నుండి జారిపోవటం. ఏమండి, చక్రవడ్డీ, బారు వడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ అంటూ ఎంతమంది నోర్లు పెద్దవి ఉన్నాయో చూడండి. ఏమండి, నోరులే కాదు వాళ్ళ కడుపులు కూడా చాలా పెద్దవి. ఆశపడి మనం తీసుకుంటాం, ఆశతో వాళ్ళు చూస్తారు. వాళ్ళు తిని తిని డబ్బులు తిని ఆఖరికి మళ్ళీ కూడా తినేస్తారు. వాళ్ళు మళ్ళీ తింటామంటే మాంసం చేసుకుని తింటాం కాదు, మన ఆయుష్ తినేస్తారు, మన బలం తినేస్తారు. ఒక ఆయన ఏమండి అసలు కంటే ఎక్కువ వడ్డీ కట్టాడండి. కానీ వడ్డీ వ్యాపారస్తుడికి తృప్తి లేదు. మీరు వడ్డీయే కట్టారని అంటున్నాడు. ఆయనేమో బాబు నేను అసలు 50,000 అయితే వడ్డీయే నేను 1,50,000 కట్టానయ్యా అంటున్నాడు. కొంచెం మన కృతజ్ఞత ఉంటుందంటారా? పానీలే పాప మీరు కట్టాడు కదా అని ఏమైనా ఉంటుందా? వాక్యం చెప్తుంది అలాంటి పనులు చేస్తే మంచిది కాదని. ఈయనేవాళ్ళు లేరు. ఏమండి, సరే ఏదేమైనప్పటికీ ప్రియమైన సహోదరులారా, మీరన్నా జ్ఞాపకం చేసుకోండి, ఒక్కరినన్నా సంపాదించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. వింటాడు, ఒక రోజు కాకపోయినా మరొక రోజైనా వింటాడు. అతన్ని సంపాదించుకో. ఒక రక్త సంబంధిని సంపాదించుకో, ఒక కుటుంబ సభ్యుడిని, ఒక బంధువుని, రక్షణ లేని నీ యొక్క సహోదరులను సహోదరులను సంపాదించుకో. అంతేగాని నాకెందుకులే, నాది కాదు కదా అని ఏమాత్రం కూడా ఉండబో. నీకు ఒక నిజం చెప్తా. ఆ నిజం ఏంటంటే, నువ్వు రక్షణలో ఉండి నీ తమ్ముడు, నీ మరదలు, లేకపోతే నీ అన్న, వదిన, మీ నాన్న, మీ అమ్మ, వాళ్ళందరూ నువ్వేమో లాజర్లాగా పరలోకంలో ఉంటావు, కింద నరకంలో నీ భార్య కనపడతాడు, రక్షణ లేనా, నీ భర్త కనపడతాడు, నీ పిల్లలు కనపడతాడు, ఇంకా చాలా మందిని నువ్వు చూస్తావు. అక్కడి నుంచి నీకు ఫోటో కనపడుతుంది స్క్రీన్ మీద. వాళ్ళు అంటారు, ఒరే పెదనాన్న, ఒక్క రోజన్నా నా గురించి ఆలోచించేవారా? నేను నీతో పాటు తిరిగాను, నీతో పాటు నడిచాను, నీతో పాటు మాట్లాడాను, నీతో స్నేహం చేశాను, ఆఖరికి నువ్వు ఇచ్చిన బట్టలు కూడా వేసుకున్నాను కదరా. ఒక్క రోజన్నా, ఒక్క 10 నిమిషాలన్నా పక్కన కూర్చోబెట్టి, నాన్న చచ్చిపోయిన తర్వాత నరకం ఉందరా, చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉందరా, ఇప్పటికైనా నీ బ్రతుకులు మార్చుకోరా, ప్రభువుని నమ్ముకోరా, రక్షణ పొందుకోరా అని ఒక్క రోజన్నా చెప్పావా పెదనాన్న? నీ భార్య పాపంలో, శాపంలో, ఆ నరకంలో ఉంటుంది, నువ్వు పరలోకం నుంచి చూస్తావు. ఏమండి, బిర్యానీ వండమంటే వండాను కదండి, ఒక్క రోజన్నా నాకు చెప్పలేదంటే రక్షణ గురించి. చిన్న మాసమో పెద్ద మాసమో వండమంటే టబుక్కులు తెచ్చేవాడు, టబుక్కులు వండి పెట్టేవాడిని కదండి. చేపలు పాపలు అన్ని నీకు వండి పెట్టాను కయ్యా, ఒక్క 5 నిమిషాలు పక్కన కూర్చుకుని, అమ్మాయి రక్షణ పొందా, చచ్చిపోతావు తల్లే, నేను ఇప్పటికే రక్షణ పొందామని ఒక్క రోజన్నా నాకు చెప్పావయ్యా. ఇట్లా ఒక్కొక్కరు అంటే నువ్వు పరలోకంలో ఏం సంతోషంగా ఉంటావు. స్వార్థపరులకు దేవుని రాజ్యంలో చోటు లేదు. న్యాయం లేని వారికి దేవుని రాజ్యంలో చోటు లేదు. అబద్ధాలు ఆడే వారికి దేవుని రాజ్యంలో చోటు లేదు. 1 కొరింథీ చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 9వ వచనం.
అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోకులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయస్తులు. నీకు న్యాయం లేదు. నీ కడుపు గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి ఎప్పుడు 24 గంటలు నీ మైండ్లో తిరిగేదంతా ఏంటంటే అమ్మో నా భార్య, అమ్మో నా భర్త, అమ్మో నా పిల్లలు. దేవుడు కూడా ఒక రకంగా స్వార్థపరుడైతే ఈరోజు మనం మనుషులుగా భూమి మీద ఉండేవారం కాము. నోవాహు జలప్రళయంలో కూడా నోవాహుకి ఆయన ఎంత జాలిమంతుడో చూడండి. జతలుగా లోపలికి పిలువయ్యా, ఏ పక్షిని, ఏ పురుగుని, ఏ పాముని, ఏ జంతువుని, ఏ క్రూరముగాని, ఏ ఖడ్గమృగాని కూడా వదలకుండా చక్కగా లోపలికి ముందే సిద్ధపరిచి లోపల అవి అన్ని రోజులు నీళ్ళలో ఉండాలి, ఆహారాలు లేకుండా భూమి మీద కడుగు పెట్టకుండా ఉండాలంటే ఎన్ని వనరులు సమకూర్చాలో చెప్పండి మీరు. అవన్నీ సమకూర్చిన తర్వాత వాటన్నిటినీ లోపలికి పిలిచాడు. చూడండి, నిన్ను సమకూర్చింది దేనికంటే వారందరూ వచ్చి నీ దగ్గర దేవుని మాటలు వినటానికి ముందు నిన్ను సమకూర్చమన్నాడు. వారందరికీ ఆహారం సిద్ధపరచమన్నాడు. వారందరికీ వసతులను కల్పించమన్నాడు. ఎంతకాలం స్వార్థపరుడుగా ఉంటావు? ఎవరికి చెప్పవు, నోరు మెదపో. ఎవరిని అడిగినా ఇదేదో మోసపు నవ్వు, మాయ నవ్వు నవ్వుతారు కొంతమంది. ఏమండి, ఎవరికి కావాలి? దేవుని రుణం తీర్చుకోలేని నవ్వులు ఎందుకండి? అవునండి, నా పరిస్థితి ఇలా ఉండేది, ఇలా నా జీవితం ఉండేది అని చక్కగా అప్యాయంగా 2 మాటలు చెప్పలేవా? ఏమండి, బూతులాడటానికైతే తెగొచ్చేద్ద నోరు. ఏమండి, సినిమా పాటలు పాడడానికైతే దెయ్యపు నోరులు వచ్చేస్తాయి కదా బయటికి. ఆళ్ళ గురించి ఏళ్ళ గురించి ఆడిపోసుకోవడానికి తెగ వచ్చేస్తాయి నోళ్ళు. మరి దేవుని మాటలు చెప్పడానికి ఎందుకు రావు? ఇతరులకు నీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఎందుకు రావు? ఇతరులకు దేవుని ప్రేమను చెప్పడానికి ఎందుకు రాదు? ప్రభువునందు ప్రేమైన వాళ్ళరా, ప్రేమను పంచండి. ప్రేమ లేని వారు ఎంతో మంది సమాజంలో తిరుగుతున్నారు. నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా పాపంలో బ్రతుకుతున్న వారు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ రక్షించడానికి మన చేత కాకపోవచ్చు, కానీ నీ చుట్టుపక్కల ఎంతో మంది తిరుగుతున్న వారు ఉన్నారు. నీకు పరిచయస్తులు మనశ్శాంతి లేకుండా తిరుగుతున్న వారు ఉన్నారు. మనం మీరు ఈ మధ్య చూసారో లేదో, రాయ్ అనే ఒక ఆయన, పూర్తి పేరు ఉంది, మనకి 2 మొక్కలే గుర్తున్నాయి ఆయన పేరులో. ఆయన మొన్న పిస్తోల్ పెట్టుకుని కాల్చి చచ్చిపోయాడు. పిస్తోల్ ఇలా పెట్టుకుని కొట్టుకుని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే, ఈయనకి 20 రోల్స్ రాయల్ కార్స్ ఉన్నాయి. అది ఒక్కొక్కటి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖరీదు కలిగిన కారు. అవన్నీ అమ్మేస్తే మనోడు 4 హెలికాప్టర్లు కొనుక్కోవచ్చు. ఇంకా వేల కోట్ల ఆస్తి ఉంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేసి వెళ్ళిపోతున్న క్రమంలో అన్నారంట, మీ సంగతి పూర్తిగా చూస్తాం సార్ అన్నాడు. ఆ మాట అసలు అతను అబ్జర్వ్ చేసుకోలేకపోయాడు, స్వీకరించలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. నా స్థాయి ఎంత, ఆ ఉద్యోగస్తుడి స్థాయి ఎంత. అలాంటి స్థాయి కలిగిన వ్యక్తి అలాంటి మాట అనేటప్పటికీ, నా ఇంట్లో రైట్స్ పడారని అందరికీ తెలిసేటప్పటికీ తట్టుకోలేక లోపలికి ఒంటరి గదిలోకి వెళ్ళాడు. తన సొంతంగా ఉన్న ఆ పిస్తోల్ని తీసుకుని టాపుని కాల్చుకుని చచ్చిపోయాడు. ఏమైపోతాయి అన్నీ? మనకిస్తారంటారా? ప్రభువునందు ప్రేమైన వాళ్ళగా, జీవితం అశాశ్వతమైన జీవితం. ఎప్పుడు ముగించబడుతుందో, ఏ రకంగా ముగించబడుతుందో తెలియని జీవితం. డబ్బు నెమ్మది ఇవ్వదని గుర్తుపెట్టుకోవడానికి ఆ మాట చెప్తున్నాను. బలగం, బంధువులు,
ఎవరు సంతృప్తినివ్వరన్న మాట నేను చెప్తాను. అన్నదమ్ములు అన్న అన్న అని ఆరాట పడతారు, ప్రాకులాడతారు. ఏమండి, ఎవరి కడుపుకు వాళ్ళే దేవుళ్ళు. అన్న అయితే ఏంటి, చెల్లి అయితే ఏంటి, అక్క అయితే ఏంటి, ఇంకెవరైతే ఏంటి. ఏమండి, ఎక్కడో ఉంటారు తమ్ముడు బాధను అర్థం చేసుకునేవాళ్ళు, అన్న బాధను అర్థం చేసుకునేవాళ్ళు. ఏమండి, ఒక కడుపును పుట్టిన వారే శత్రువులుగా మారుతున్న రోజులు. ఒక కడుపును పుడుతున్న అక్క చెల్లెళ్ళే అమ్మ మీద ఉన్న బంగారం కోసం కోర్టు కేసుకి వెళ్ళారంట, కోర్టు మెట్లు ఎక్కారంట. ఎవరు బంగారం కోసం? వీళ్ళిద్దరు బంగారం అంటారు. అది అమ్మ ఒంటి మీద ఉన్న బంగారం కోసం కోర్టు మెక్కులకి ఎక్కారు. తల్లి బంగారం కోసం. మా తల్లులు ఏమండి, చచ్చిపోయిన తల్లి ఈ చెవుది నాదంటే ఈ చెవుది నాది, ఈ మెళ్ళో గొలుసు నాదంటే ఈ మెళ్ళో గొలుసు నాది, ఈ ఉంగరం నాదంటే ఈ ఉంగరం నాది. చచ్చిన తల్లి గురించి ఏడ్చేవాళ్ళు లేరు. తల్లి మీద ఉన్న బంగారం కోసం ఏడ్చే తల్లి. తల్లిదండ్రుల కోసం బాధపడే వారి కంటే తల్లిదండ్రుల పెన్షన్ మీద కోసం బాధపడే కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. పెన్షన్ రోజే వచ్చేది వాళ్ళకి ఎనలేని ప్రేమ. ఏమండి, ఆ 4,000 రూపాయల కోసం వీళ్ళు కనపరిచే ప్రేమ అంతా ఇంత ఉండదండి. ఏమండి, ముందు రోజు 3 రోజుల ముందు నుంచి మామ ఏం తిన్నావు, ఏమైనా పంపించమంటావా? ఆ 27 రోజులు ఏమి పట్టించుకోరు. పెన్షన్ ఇచ్చిన గంట తర్వాత మామ ఊసు లేదు, పోసు లేదు. మళ్ళీ 3 రోజులు, ఇంకొక 1 తారీఖు వచ్చేస్తున్నానికి 3 రోజుల నుంచి డ్రామా మొదలెట్టేస్తారు. మామగారు ఎప్పుడు కుసే అసే అనే మామని ఆ 3 రోజుల ముందు మామగారు నాయనమ్మ, ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే నాయి, ఏం పేరు, నాయి అంటే బాయి అన్నట్టు, నీతో నాకు బాయి అన్నట్టు. నాయి, నాని అంటారు, బావి అంటారు, ఏదొస్తే అది అంటారు. ఒకప్పుడు బాత్రూమ్ అనేవాడు స్పష్టంగా, ఇప్పుడేమంటారు వాష్రూమ్. మరి ఏంటో ఆ పేరేంటో, ఆ లోకం ఏంటో. సరే, మంచిదే, టెక్నాలజీతో పాటు టెక్నిక్స్ కూడా పెరుగుతున్నాయి, రైట్, తప్పు కాదు. కానీ ఈ పెన్షన్ రోజే గుర్తొస్తున్నారు చూడండి. ఆ ముందు రోజు నుంచి డ్రామాలు మొదలెడతారు. కరెక్ట్గా మా అమ్మ నీకెంత, నెలకి 1000 రూపాయలు సరిపోతాయి ముసల్దాన, నీకేంటి అన్ని నేనే చూసుకునేది, పాడు చూసేది లేదు, పెట్టేది లేదు. ఆ 3,500 తీసేసుకుని 500 చేతిలో పెడితే పోనీలే మనవడు, మనవరాలు, లేకపోతే తల్లి, ఆ కొడుకు, కోడలని వాళ్ళు వదిలేస్తున్నారు. వాళ్ళు ఉసురు మనకెందుకండి? చేత కాదా? నువ్వు బ్రతకడం చేత కాదా? ఇప్పటికీ వాళ్ళ మీద ఆధారపడుతున్నారేంటి? అసలు వాళ్ళకి చిన్న వయసులో మనల్ని ఎలా చూశారో పెద్ద వయసులో వాళ్ళని మనం అలా చూడాలి. కానీ మనం మన స్వార్థం వరకే ఆలోచించుకుని వాళ్ళని ఉపయోగించుకుంటాం. ఏమండి, ఒక 15 సంవత్సరాల నుంచట అనాథ ఆశ్రమాల్లో పిల్లల సంఖ్య తగ్గిందట, కానీ వృద్ధుల ఆశ్రమాల్లో మాత్రం సంఖ్యలు పెరిగినాయట అండి. ఒక్క 15 సంవత్సరాల నుంచి. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఇది చాలా భయంకరమైన విషయం. ఒక తల్లి ఏడుస్తుంది, నన్ను ఎవరూ పట్టించుకోరని. అయిపోతే మన పరిస్థితి ఏంటి? మిడిమిడి జ్ఞానం కలిగిన మనమే మన తల్లిదండ్రుల పట్ల అలా ఉంటే, మనోళ్ళు ఫోన్ ఎలా వాడాలో ఇప్పటికి మనకి సరిగా తెలియదు. ఫోన్లో ఇంకేముంటాయో మనకు తెలియదు. ఇప్పుడు తరానికి ఫోన్ ఎలా ఆఫ్ చేయాలో ఆన్ చేయాలతో పాటు అన్నీ తెలిసిపోయింది. మన జనరేషన్లోనే మన తల్లిదండ్రులను మనం ఇంత ఇబ్బంది పెడితే మన పిల్లల జనరేషన్ ఎంత పెరిగిద్దో చూడండి. గేమ్ కనబడకుండా ఫోన్ వాడుతున్నారు పిల్లలు. మనమే ఎదుగుతీడు ఎక్కడ ఆడుతున్నాడు అసలు మొత్తానికి అని కొత్తగా అసలు ఆ గేమ్ కనబడతలేదు మనకి. అసలు ఎక్కడ ఎక్కించారంటే కనబడతలేదు. చెప్పండి మధ్యలో. ఇక్కడ ఉన్న తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అందరూ ఉన్నారు. ఫోన్ వచ్చింది ఆ పిల్లకి. ఇక్కడ మాట్లాడేంటి, షార్ట్కి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా, గుర్తుపెట్టుకోండి. మరి ఇక వాళ్ళ జనరేషన్ అలా పెరుగుతున్నప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి. అందుకే మనం ఎప్పటికైనా ఈ తనువును చాలించాలి.
ఏ రకంగా చనిపోతామో తెలియదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆఖరిగా ఒక ఆత్మను ప్రభు కొరకు సంపాదించండి. ఈ భక్తి ప్రయాణంలో రక్షణ లేని కుటుంబాన్ని ఒక్క కుటుంబానికన్నా ఆసరాగా నిలవండి, ధైర్యాన్ని ఇవ్వండి, వెన్ను తట్టండి. విడిపోతున్న భార్యాభర్తలను కలపడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ ఇద్దరి మధ్య ప్రభువుని స్థాపించండి. మీ జీవితం, నా జీవితం ధన్యమైపోతుంది. ఇంతకు మించిన తాత్పర్యం మరొకటి ఏమీ లేదు. ప్రభు పరలోకమందు దూతలందరినీ పిలిచి అంటాడట, 99 మందికి మారుమనసు అక్కర్లేదు కాబట్టి వాళ్ళ గురించి నాకేం బాధ లేదు, ఒక్క పాపి రక్షణలో కూర్చున్నాడు చూడు, ఎంత ఆనందం అంటే అక్కడ వంటకం చేసి దేవదూతలందరితో పండగ చేసుకుంటాడట దేవుడు. నేను కల్పించి చెప్పబడిన మాట కాదు. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు మిక్కిలి సంతోషం కలుగుతుంది. కాబట్టి సహోదరులారా, ఒక్క ఆత్మను రక్షించండి. ముఖ్యంగా నేను చెప్తున్న ఒక చిన్న విన్నపం ఏమిటంటే, మీ ప్రవర్తన బాగుంటే మీ మాట శక్తిగా మారుతుంది. మీరే దొంగ చూపులు చూసుకుంటా, అబద్ధాలు ఆడుకుంటా, మోసం చేసుకుంటా, అక్రమార్జన చేసుకుంటా, నీతి లేకుండా, పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా, నోటి కాపుదల లేకుండా మీరు ఎంతమందికి చెప్పినా ఉపయోగం లేదు. మీరే 5వ సువార్తగా మారాలి. 1 మత్తయి, 2 మార్కు, 3 లూకా, 4 యోహాను, 5 మనమే అన్నాడు ఒక భక్తుడు. ఈ 5వ సువార్తే ముఖ్యమైనది. 4 సువార్తలు ప్రభువు గురించి చెప్తే 5వ సువార్త నీ మార్పు గురించి చెప్పాలి. అప్పుడు వెళుతున్న వారు వెనక్కి తిరుగుతారు, నువ్వు పిలిస్తే పలుకుతారు. ఈ కష్టం దేవుడేమో ఉంచుకుంటున్నారు అనుకున్నారా? 1 కొరింథీ పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చూడండి, మీరు పడిన ఈ ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదట. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఈ దోమల్లో, ఈ పురుగుల్లో, ఈ చలిగాలిలో మీరందరూ ఉంటున్నారు. ఈ ప్రయాస ఊరికి నేను పోద్దనుకుంటున్నారా? ఈ కష్టం దేవుడు చూడడానుకుంటున్నారా? పురుగుల్లో పడుకుంటున్నారు, ఇంత దోమలో చిన్న బిడ్డలు వేసుకుని పడుకుంటున్నారు. కొంతమంది పెద్ద వయసు వాళ్ళు పాపం తట్టుకోలేకపోయినా నేల మీద, చప్ప నేల మీద, మీకు సరైన వసతులు లేకపోయినా ఏమండి చిన్న బిడ్డలు వేసుకుని అలాగే ఉసూరుమంటా ఉంటుంటే దేవుడు చూడనుకుంటున్నారా? దేవుడు పట్టించుకోవడానుకుంటున్నారా? ఈ ప్రయాసకు వడ్డీతో సహా నీకు, నీ బిడ్డలకు దేవుడు ఇస్తాడు. ఆమేనండి. దేవుడు ఇస్తాడు, ఇవ్వగలడు. అలాగే నువ్వు రక్షించిన ఆత్మకు ప్రతిఫలంగా దేవుడు నీకు ఎక్కడో చోట ఏదో ఒక అకౌంట్లోకి నిన్ను కలుపుకుంటాడు. ఆయన అకౌంట్ ఏంటో తెలుసా? మలాకీ గ్రంథం ముగిస్తానంటాను, ముగించట్లా. మలాకీ గ్రంథం పలవ వాసన రావట్లేదు ఏంటో మరి. పలం గారు 2వ అధ్యాయము 3వ అధ్యాయం అండి. పట్టజాలనంత అనే మాట 10వ అధ్యాయం చదవండి. నా మందిరముల ఆహారం ఉండినట్లు 10వ భాగమంతియు మీరు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. దీనిని చేసి మీరు నేను ఆకాశ వాకిండ్లను చూడండి. ఈ ఆశీర్వాదం ఏ దేంట్లో పెట్టుబడి పెట్టినా రాదు. చదవమా? ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరింతునని. చూడండి, అంత దాచిపెట్టిన దేవునికి మనం కొంచెం దేవుని పని చేస్తే చాలు, కొంచెం దేవునికి సహాయం అందిస్తే చాలు, దేవునికి కొంచెం చెయ్యి అందిస్తే చాలు,
చెయ్యందించేవారు లేకే ఎంతమంది పాపంలో ఉన్నారు. అయ్యా ఈయన చేయబట్టుకో అనేవారు లేరు. అయ్యా ఈయన్ని మీరు మీ చెంతకు చేర్చుకోండి, మీ బిడ్డగా స్వీకరించండి అనేవారు లేరు. ఇప్పుడు పేరు పొందిన పాస్టర్లు అందరూ షోయింగ్లే కానీ ఏమండి ఇన్ని వేల మంది మా చర్చికి వస్తున్నారు. ఏమండి వరి పంటలో ధాన్యం ఒక పక్క ఉంటుంది, పొట్టు ఒక పక్క. ఏది ఎక్కువ ఉండదు చెప్పండి మీరు? పొట్టు ధాన్యం కొంచెం కనపడినట్టు అనిపిస్తుంది కానీ పొట్టే ఎక్కువ భాగంలో ఆక్రమించారు. తలుకు బెడుకు రాళ్ళు ఒకటి చాలు వజ్రం అన్నట్టు ఎక్కువ మంది తుక్కును పోగు చేసుకోవటం, అబద్ధాలు ఆడే వాళ్ళని, మోసం చేసే వాళ్ళని, నకిలీగా జీవించే వాళ్ళని, ఆదివారం మాత్రమే భక్తులుగా కనబడే వాళ్ళని 100 మందిని తయారు చేయొచ్చు, 1000 మందిని తయారు చేయొచ్చు. 365 రోజులు 8 రోజులు పవిత్రంగా తయారు చేయటం అనేది కష్టతరమైన పని. అందుకే చాలామంది మా సంఘానికి మొదటి వర్షిప్కి 4000 మంది, రెండవ వర్షిప్కి 2000 మంది, సాయంత్రం ఇంగ్లీష్ వర్షిప్కి ఇంతమంది అని చెప్పి బడాయి కోర్లుగా చెప్పుకుంటున్నారు. ఏమండి ఎంతమందికి నువ్వు తెలిసేమో కానీ అక్కడ కూర్చున్న వారిలో ఒక్కరి పేరు కూడా దైవజనుడికి తెలియదు. తెలుసంటారా? తెలియదు. ఏమండి పక్కన ఆవిడ గారు ప్రార్థన చేస్తున్న ప్రభు ఆయన కష్టాలు ఉన్నాయంటే ఈయన అంటాడు శరబరబరబరబర అంటున్నాడు. నోరు అసలు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన తెలియట్లేదు. శరబరబరబర అంటున్నాడు. ప్రార్థన ఆపేమో కడుపు తెరిచి ఆయన అంగ చూస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ భాష అన్నట్టుగా. ఎక్కడి నుంచి వచ్చేసిందిరా నీకు ఈ భాష ఇప్పుడు దా బాగానే ఉన్నావు అన్నట్టుగా. ఎందుకు వచ్చిన పిచ్చి భాషలు అంటారు. ఏమండి ఒక పక్క ఏమన్నా షోయింగ్లు, వయసు మళ్ళీనా తలంతా రంగేసి భాషలు మాట్లాడితే ఎవరికి కావాలి నీ భాషలో? ఏమండి నీ ముఖానికి అంతా పెయింట్ పూసేసినట్టుగా, పేడలు వేసినట్టుగా ముఖం అంతా ఆ మేకప్లు వేసుకుని స్టేజ్ మీదకి వచ్చేసి పాటలు పడితే ఎవడంటాడు నీ పాటలో? ఈ అబద్ధాన్ని ప్రకటించి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారు వీళ్ళు. ఏమండి ఆ బలిపీఠాల మీద మాత్రం పరిశుద్ధులుగా కనబడటం, బయటకు వెళ్తే సిగరెట్లు, మందులు, బీడీలు, సుట్టలు, కైనాలు, పాన్ పరాకులు. వీళ్ళెవరు ఎంత పాపం చేసినా ఎవరో ఖండించరో, బుద్ధి చెప్పరు. ఈ జనాలకు కూడా ఇదే అలవాటు అయిపోయింది. బాగా చెప్పాడు. ఎవరు బాగా చెప్పాడు? ప్రభు కంటే ఎవరు బాగా చెప్పగలరు? బోధకుడు కంటే శిష్యుడు ఎప్పుడు అధికుడు కాడు. నాన్నగారి కంటే నేను ఎక్కువగా చెప్పినా నేను ఎప్పటికీ ఆయన మించిపోను. అది వాక్య విరుద్ధం. ఆయన కాళ్ళ కింద బ్రతకవలసిన మాలాంటి జీవితాలు ఎప్పుడు ఆయన దాటి వెళ్ళవు. స్థాయిలో మారొచ్చు, స్థితిలో మారొచ్చు, ఆయన కింద ఎప్పుడు దిగువ స్థానమే. ఇది వాక్యం. అబద్ధం చెప్తున్నారు, మోసం చెప్తున్నారు. అయినా ఈ జనాలకు అవసరం. మా పాస్టర్ గారు బాగా చెప్తాడు. ఏంటి బాగా చెప్పేది? మిగతా 5 రోజులు చూడు ఆయన దగ్గరికి వెళ్ళి, మిగతా 5 రోజులు చూడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళగా ఇలా తయారైన ఈ సమాజాన్ని నువ్వు మాత్రమే బాగు చేయగలవు. అందుకే నిన్ను ముందుగా ఏర్పాటు చేసుకుని నిన్ను తన సొంత బిడ్డగా స్వీకరించాడు దేవుడు. నీలో శక్తి సామర్థ్యాలను నింపాడు, నీలో బలమును నింపాడు, దైవ జ్ఞానమును నింపి నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ ఎక్కడో చోట నడిపించు. నీ ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదు. నీకు దేవుడు తోడుగా వస్తాడు, నీకు నీడగా నిలబడతాడు, నీ బిడ్డలను నడిపిస్తాడు, నిన్ను నిండైన ఆయుష్తో దీవిస్తాడు. స్వార్థపరులాగా ఉండమాకండి, అవకాశవాదులుగా ఉండకండి, కడుపుకు దాసులుగా ఉండకండి, కడుపే దేవుడు అన్నట్టుగా ఉండకండి. ఆ ధనవంతుడు మాదిరిగా ఏమి తిందుమా, ఏం త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అన్నట్లుగా జీవించకండి. అది క్రైస్తవ్యం కాదు. ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి ఎంతో మంది కష్టపడ్డారు. ఆ కష్టం లేకపోతే ఈరోజు బైబిల్ మనకు తేలిగ్గా దొరుకుద్దా? గబుక్కుని వెళ్ళి బుక్ స్టాల్లోకి వెళ్ళి 400-500 పెట్టి తెచ్చేసుకుంటున్నాం మనం. ఎంతమంది ప్రయాసపడ్డారో తెలుసా? ఎన్ని జీవితాలు ఆగమైపోయాయో తెలుసా? ఎంతమంది భక్తులు మరణించారో తెలుసా? విలువ తెలియకుండా మనం బ్రతకకూడదు. కష్టపడిన వాడు రూపాయి ఖర్చు పెట్టడంలో భయపడతాడు. కష్టపడినవాడు ఊరకనే ఖర్చు పెట్టేస్తాడు. చూడండి మీరు, బయట ఏంటి లోపలేంటి. కష్టపడిన వాడు
రోజంతా ఎండలో నిలబడి కష్టపడి అయ్యి మోసిన వాడు సాయంత్రానికి ఏదైనా గబుక్కుని ఇడ్లీ సాంబార్ కనపడినా, బజ్జీలు కనపడినా, చిన్న సలపునికి కనపడినా, ఏమండి సాంబార్ పునికి కనపడినా, ఏమండి జేబులో నుంచి డబ్బులు తీడు చేస్తాడంటారా? అమ్మో పిల్లలకు కావాలి. అదే సులువుగా డబ్బులు ఉన్నాడు సంపాదించిన వాడు. ఈరోజు సమాజం అలాగే ఉంది. దయచేసి మీరు అలా ఉండకూడదు. యోవేలు గ్రంథంలో ఒక మాట చెప్పి ముగిస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎప్పుడైనను, ఆ మాటను తీసుకోండి, ఇప్పుడు దాకా గట్టించిపోయిన కాలాన్ని వదిలిపెట్టి ఇప్పుడైనను చదవమా, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి చూడండి. ఇప్పుడైనను, ఇప్పుడు దాకా గతించిపోయిన సమయాన్ని వదిలిపెట్టండి. ఈ వాక్యం నీకు వింటున్నప్పుడన్నా, ఇప్పుడైనా, ఈ సమయంలోనైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. నీ డైరీ చూడండి, నీ డిక్షనరీ చూడండి, అందులో వెతకండి ఒక్క ఆత్మనన్నా ప్రభువుకి అప్పగించావో లేదు. కొంతమందికి మాట్లాడటం చేతగాక వచ్చే ఆత్మలు కూడా చెడబడతారు. ఇంటికి వచ్చిన ఆయనకి మర్యాదలు చేయాలి. ఏం చేయాలండి? మర్యాదలు. వచ్చే ఆయన్ని పట్టించుకోకుండా ఉంటే, కాళ్ళ కడుక్కోకుండా నీళ్ళు ఇవ్వకుండా ఉంటే ఏ అతిథైనా మెచ్చుకుంటాడంటారా? మనం వెళ్తాం అసలు ఆ ఇంటికి, ఎవరెడీ మర్యాద తెలియనాడు అని చెప్పి రెండోసారి వెళ్ళాం. అలాగే ఒక మనిషిని రక్షించే క్రమంలో నీ నోరు మంచి మాటలను పలకాలి. మంచి మాటలు పలకాలంటే నీ ప్రవర్తనను బట్టే మంచి మాటలు వస్తాయి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు, ఏవి పడితే అవి చెప్పకూడదు. చెప్తారా బాబుల్య? ఏ మాట పడితే ఆ మాట చెప్పకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అవసరమైనవి, ఉపయోగకరమైనవి కొన్ని చెప్పి ప్రభువుకి ఆయనను అప్పగించాలి, ప్రార్థన చేయాలి. తొందరపడి మాట్లాడటం, లేకపోతే అతను అనుకరిస్తున్న దేవుళ్ళను దేవతలను తిట్టడం, లేకపోతే వాళ్ళు వెళుతున్న పాస్టర్ గారిని తిట్టడం మన పని కాదు. అది మనం చెప్పాల్సింది ఏంటంటే సత్యం చెప్పాలి, నీతి చెప్పాలి, పరిశుద్ధతను గురించి చెప్పాలి. అందు తప్ప ఇంకేమీ వాళ్ళతో మనం తర్కించకూడదు. వ్యర్థమైన వివాదములు యందు దృష్టి పెట్టకూడదు. అది అనవసరమైన విషయమే కానీ అవసరమైన విషయం కాదు. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మీరుండండి, మీతో పాటు కొంతమందిని ప్రభు వైపు మళ్ళించండి. ముందు మీ దగ్గర జాగ్రత్త లేదనుకోండి, ముందు మీకే రక్షణ లేదనుకోండి, మీకే కాపుదల లేదనుకోండి, ఏమండి ఇంత తిరిగి ఏమండి ఎక్కడో పడిపోయినట్టుగా ఉంటుంది. ఏమండి ఎక్కడో తిరిగి అంటే ఇంటి వెనకాలకి వెళ్ళి చచ్చిపోయాడంట ఒక ఆయన. మరీ దరిద్రం కదా. అలాగే ఎంత జీవించి ఆఖరిగా మనకే రక్షణ లేకుండా పోగొట్టుకున్నాం అనుకోండి, మనంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. అలా కాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ, ఈరోజు నేను ప్రార్థన చేశాను, చాలామంది వాగ్దానాలు తెగ చేసేస్తున్నారు. ఏమండి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదన్నా వాగ్దానం ఇచ్చాడంటే, అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇర్మియా కాలంలో 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసలుగా వెళతారు అని ప్రవచించాడు. ఎవరో? ఇర్మియా. ఇర్మియా ముందా దానియేలు ముందా? గ్రంథం చెప్పండి. ఇర్మియా ముందు. ఇర్మియా 70 సంవత్సరాల వరకు ఇశ్రాయేలీలు బానిసలుగా బ్రతుకుతారు అన్నాడు. కరెక్ట్గా దానియేలు గారి వృద్ధాప్యం వస్తున్న సమయానికి 70 సంవత్సరాలు పూర్తిగా అయిపోయాయి. వాగ్దానం మాత్రం నెరవేరలా. దేవుడు మీరు మంచిగా ఉన్నప్పుడు మీతో మాట్లాడి మీకు వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలు నెరవేరలేదు అంటే దానికి సంబంధించిన సరైన ప్రార్థన ప్రవర్తన లేదని గుర్తుపెట్టుకోండి. ఇక దానియేలు మొదలు పెట్టాడు, ప్రభువా దైవజనుల ద్వారా మీరు ప్రవచించారు, మాట్లాడారు, 70 సంవత్సరాలని మరి నిండిపోయిందయ్యా, ఎప్పుడు అని ప్రార్థించిన తరుణమే చూడండి దానియేలు కాలంలో ఉన్న నెబుకద్నెజరు కుమారుడు, తర్వాత కోరేషు, వీళ్ళందరిలో మనస్సులో దేవుడు మంచి అభిప్రాయం పుట్టించాడు. అందుకే రాస్తాడు కదా, నేను కోరేషును ప్రేరేపించి తిని అంటాడు.
వాళ్ళందరూ మారిపోయి నెహెమ్యా కాలానికి వచ్చేటప్పటికి నెహెమ్యా ముభావంగా ఉంటే రాజు పిలుస్తాడు. ఏంటి నెహెమ్యా ఏమైంది, ఇంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా అంటే అప్పుడు నెహెమ్యా అంటాడు కదా, అయ్యా ఏమీ ఇబ్బంది లేదు నా వరకైతే, కానీ నా పరిశుద్ధ పట్టణము నా పరిశుద్ధ మందిరం కాలిపోయింది, గుమ్మాలన్నీ కాలిపోయి గోళ్ళన్నీ పడిపోయి, మీ చిత్తమైతే నేను వెళతానయ్యా అంటే రాజు నీకేం పనిరా, నీకెందుకు వచ్చిన పని, నీ ఉద్యోగం నువ్వు చేసుకో కానీ అనకుండా ఎందుకు ఇలా జరిగిందంటే దానియేలు చేసిన ప్రార్థన. వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే ప్రవర్తన ప్రార్థన సంపూర్ణంగా ఉండాలి. ఇంకంతే. నెహెమ్యా తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళి ఆ మందిరాన్ని బాగు చేసేసారు. చక్కగా సౌభాగ్యంగా ఆ మందిరం నిలబడింది. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి, మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుని ఇతరుల ప్రవర్తనను కూడా కట్టండి. ముందు మీ ప్రవర్తన బాగుండాలి, మీ మాట అన్నీ బాగుండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ప్రేమగా నవ్వుతూ మాట్లాడండి. కొందరు సీమ టపాకాయలు పేలిపోతాయి మొక్కల మీద, సీమ టపాకాయలే మామూలుగా ఉండదు. నొసళ్ళన్నీ దగ్గరికి రావటం, బొక్కలన్నీ దగ్గరికి రావటం, ఎర్రబడిపోవటం, బొక్కలేంటో వాలీబాల్ లాగా ఊగటం, కోపంలో ఊగిపోతాయి కొంతమందికి జారు బొక్కలాగా. ఏమండి, ఎందుకంత కోపం మనకి? మనం ఏ పాటి వాళ్ళం? మనం చేసే తప్పులకు దేవుడు కూడా అట్లాగే ఉగ్రుడైతే ఏమీ అలా ఆలోచించకండి. ఇది ఒక్క జీవితమే. ఈ జీవితంలో అందరితో ప్రేమగా ఉండాలి. భార్యతో ప్రేమగా, భర్తతో ప్రేమగా. ఏమండి, మా నాన్న రాగానే మా అమ్మ చెంబుడు నీళ్ళు తీసుకెళ్ళేది. మా చెంబుడు ఇంత ఉండేది, మా చెంబు ఇప్పటికే ఉంది మా నాన్నకి. అది ఈరోజు అసలు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళే లేదు. ఉన్నారంట, అవి అక్కడ ఉన్నాయి, తాగు, అక్కడ వాటర్ బాటిల్ పెట్టేస్తారు, అవి అక్కడ నీళ్ళు ఉన్నాయి, కాలు కట్టుకుని లోపల రా, కాలు కట్టుకోకుండా వస్తుందండి. ఇంత ఎక్కువైపోయింది. గౌరవం పోయింది, భార్య భర్తల మధ్య ఉండే గౌరవం పోయింది. ఏదేమైనప్పటికీ ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దేవునిలో ప్రేమగా ఉండండి. ఒక్క జీవితమే ఇది. కొందరు భార్యని అమ్మ అంటున్నారు, ఎంత బాగుంది చూడండి. కొందరు స్త్రీలు బావా అని పిలుస్తున్నారు చక్కగా. మరి వాళ్ళు బావలో బావ కాదు కాకపోయినా వాళ్ళు చక్కగా పిలుచుకున్నారు. కొంతమంది ఏమండి అని పిలుస్తున్నారు. బేష్, చాలా మంచిది. ఏమండి ఏమండి అని పిలుస్తారు చక్కగా. అసలు ఎంత చక్కని పిలుపో చూడండి. కొంతమంది అయ్యా అని పిలుస్తారు, మంచిది. కొందరు ఒరే అని పిలుస్తారు, అది ఇంకా మంచిది అనుకోండి. ఊరేళ్ళండి, కొయ్యలు కూడా వెళ్ళండి. మామగారు తాతగారు ఉండేవారు. నేను క్షమాపణ ఇప్పించి మా అమ్మ స్నానం చేస్తాను తల్లి అంటే నీళ్లు పెట్టింది. నీళ్లు పెడుతుంది, మా కదలలేదు. స్టూల్ వేసుకుందంటే సాయంత్రం దాకా అక్కడే ఉంది. ఆయన పిలిచింది, ఆయన పేరు ఆశీర్వాదం గారు. ఆశీర్వాదం గారు అంత గౌరవంగా పలకట్లా. ఆయన కొంచెం సౌండ్ ఇవ్వలేరు అనమాట. రే సట్టించు కొట్టేస్తా, మరి తీసురా అంటారు. సట్టించు కొట్టేస్తారంటే అయ్యారు మటనగా అన్నాడు పాపం ఆయన. నేను అన్న ఆశీర్వాదం గారు మొత్తం వినేసాను అంటారు. అట్లాగే కొంతమంది బేసిక్గా చక్కగా ఎలా అని పిలుస్తారు, మంచిది. ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా ప్రేమగా అన్యోన్యంగా ఉండండి. దేవుడు మనందరినీ దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన.